నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఆల్రెడీ మనం అంబేద్కర్ సెంటర్ దగ్గర ఆల్రెడీ ఒక స్టోరీ చేయడం జరిగింది. అక్కడ బాధితులు, వెలుగుమట్ల బాధితులు ఎంత ఆవేదన చెందుతున్నారో మనందరం చూసినాం. ఇది దాని పక్కనే గవర్నమెంట్ కలెక్టర్ ఆఫీస్ వీళ్ళందరూ కలిసి ఇంకొక షెల్టర్ అని చెప్పేసి ఇచ్చారు. బట్ కనీసం అక్కడ అంబేద్కర్ భవన్లో లోపల సామాన్లు పెట్టుకునే పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఇక్కడ రోడ్ల మీద వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి మంచాలను చెట్ల కింద వేసుకొని ప్రజలందరూ కూడా ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఒకసారి ఉన్నారో చూడండి. ఒకసారి ఈ ఆఫీస్ ఒకసారి చూసినట్లయితే ఒకసారి చూడండి. ఇది బోర్డు కూడా సగం మొత్తం కింద పడేసి ఈ బోర్డు అంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో ఈ బోర్డు చూస్తే మనకు అర్థమవుతుంది. తెలంగాణ ప్రభుత్వము శిక్షణ మరియు సాంకేతిక అభివృద్ధి కేంద్రం, ట్రైనింగ్ అండ్ టెక్నికల్ డెవలప్మెంట్ సెంటర్ అని చెప్పేసి టీటీడీసీ ఖమ్మం. సో ఈ ప్లేస్లో వీళ్ళకు షెల్టర్ ఇవ్వడం జరిగింది. షెల్టర్ ఒక్కసారి చూస్తే మీరు క్లియర్గా ఖమ్మంలో జరిగినటువంటి వెలుగుమట్లకు సంబంధించినటువంటి భూదాన్ భూములకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అర్ధాంతరంగా ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మంలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు బట్టి కానీ, పొంగులేటి కానీ, తుమ్మల కానీ ముగ్గురు మంత్రుల ఆదేశాల మేరకు దాదాపు 800 కుటుంబాలను అర్ధాంతరంగా రోడ్న పాలు చేసినటువంటి విషయం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళ పరిస్థితి ఒక్కసారి క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. సో చాలామంది బాధితున్నారు. వాళ్ళందరితోటి కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి వాళ్ళతోటి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఒకసారి చూడండి, వీళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. గద్దల సత్యవతి అంటూ వాళ్ళ సామాన్లు తీసుకొని ఇక్కడికి వచ్చారు. అమ్మ, ఏంది మీ పరిస్థితి ఒకసారి చెప్పండి, మాట్లాడండి. నమస్తే అండి, నా పేరు గద్దల ముత్తయ్య అండి. మా వైఫ్ పేరు గద్దల సత్యావతి. మేము గత 6 సంవత్సరాల బట్టి భూదాన్ కాలనీలో ఉంటున్నాం అండి. అయితే మమ్మల్ని చేర్పించిన లీడర్లు వచ్చేసి మా దగ్గర డాక్యుమెంట్స్ ఫేక్ అని ఏం చేశారో తెలియదులే కానీ ఆ రోజు కూలగొట్టడానికి వచ్చినప్పుడు మంత్రి గారు వీళ్ళందరూ ఏమన్నారంటే, మీరేడు కూలగొడుతున్నాం కాబట్టి మీకు ఎక్కడో సాట డబుల్ బెడ్రూమ్ కానీ ఏదైనా ప్లాట్ కానీ అరేంజ్ చేస్తామని చెప్పేసి అన్నారండి. ఆ ఒప్పందం మీద మేము వచ్చినామండి. ఆ రోజు ఇంతవరకు కూడా మాకేమనేది చూపించలేదు. మేము ఇద్దరు పిల్లగాళ్ళని వేసుకొని కూడా ఇక్కడే దోమల్లోనే 3 రోజుల మట్టి ఇక్కడే ఉన్నామండి. మాకు భోజనాలు కూడా ఒక రోజు వస్తేనే ఒక రోజు రావట్లేదు. కాబట్టి ప్రభుత్వమైనా ముందుకు వచ్చేసి మాకు ఏదో ఆధారం చూపిస్తే మేము అక్కడికి వెళ్తామని ఆలోచన మీద ఉన్నాం సార్. ఏం చేస్తారు మీరు? నేను హాస్పిటల్లో పనిచేస్తాను సార్. ఓటు టెక్నీషియన్గా చేస్తాను సార్. నాకు వచ్చేది 10,000 జీతం. దాంతోనే ఇల్లు కట్టుకున్నా, దాదాపుగా 6 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాను సార్. దాన్ని కూల్చేశారు. దానికి మేము వేడుకున్నాం ఏందన్నారంటే, వాళ్ళు ఏమనంటే మీకు ఎక్కడో సాట ఆధారం చూపిస్తామండి, మీరు మాకు సహకరించండి, మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని ఫేక్ అని చెప్పేసి అంటే మేము నమ్మినాం సార్. నమ్మేసి మేము వచ్చేసినాం ఇక్కడికి. ఇక్కడ వచ్చినా సరే మాకేం ఆధారం ఇంతవరకు చూపించలేదు. ఎండలోని నైట్కి వచ్చేసి దోమలు అయినా సరే మేము ఎట్లా తట్టుకొని ఉంటున్నాం సార్. మీరేదో మీ సహకారంతో మాకు ఏదైనా మంచి జరిగేటట్టు చూడండి సార్. అంటే నేను ఇయ్యలేదు సార్, భూదాన్ పట్టాలు ఏమీ లేదు. మేము మిర్చి మార్కెట్ లో పని చేసుకుంటుంటే మేము కిరాయికి ఉంటున్నాం సార్. 5 సంవత్సరాల బట్టి కిరాయికి ఉంటుంటే మేము వచ్చేసి మాకు భూదాన్ బోర్డు ద్వారా మీకు పట్టాలు ఇస్తారా, ఇల్లు ఉన్నాయని చెప్పేసి అంటే మేము అక్కడికి వెళ్ళి చూసుకొని మంచిగా ఉందని చెప్పేసి మేము అక్కడికి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసి మేము అక్కడ ఉన్నాం సార్. ఇల్లు కట్టుకున్నాం, మంచిగానే ఉంది, అన్ని మంచిగానే ఉంది. 1 సంవత్సరం నుంచి కూడా కరెంట్ కట్ చేశారు మాకు. కరెంట్ లేకపోయినా సరే మన భవిష్యత్తు కంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలన్న ఉద్దేశం మీద ఇబ్బంది పడకుండా అయినా సరే మేము అక్కడే ఉన్నాం సార్. సడన్ గా వచ్చేసి నైట్కి నైటే వచ్చేసి ఇట్లా జరిగింది. మరి మేము అడిగితే ఏమన్నారంటే, మీ లీడర్లకు మేము చెప్పామండి, 2 నెలల కింద నోటీసులు పంపించామన్నారు, మరి వాళ్ళు మాకు చెప్పలేదు సార్. మరి దానివల్ల మేము లాస్ పోతున్నాం అంటే మీరైతే లాస్ పోయే ఛాన్స్ అయితే ఉండదు, మేమేదో రకంగా మీకు డబుల్ బెడ్రూమ్ కానీ ఇందిరమ్మిల్లు కానీ ఇచ్చేసి మీకు సెట్ చేస్తామన్నారు సార్. ఇంతవరకు ఏం లేదు. ఏమో సార్ తెలియదు. ఇప్పుడు వచ్చేసి అక్కడ సర్వేకి వచ్చేసి మీ అడ్రస్లు ఎక్కడ ఉంటే అక్కడికి పోండి, మేము తర్వాత వచ్చి ఎంక్వైరీ చేస్తామంటున్నారు. మరి సామాన్ వేసుకొని ఎటు పోవాలన్నా మాకు మా దగ్గర కిరాయికి కూడా డబ్బులు లేవు, మా తినడానికి కూడా డబ్బులు లేకపోతే ఎవరన్నా దాతలు వచ్చేసి టిఫిన్ పెడితే తింటాను, లేదంటే అన్నం పెడితే తింటాను. ఒక రోజు పెడుతున్నారు, ఒక రోజు పెట్టట్లేదు. అది పరిస్థితి సార్ మాది. అమ్మ, మీ పేరేం పేరమ్మా? మేడభద్రమ్మ. మేడభద్రమ్మ. ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారా ఆ కాలనీలో? 10 సంవత్సరాలు సార్. 10 సంవత్సరాలు కట్టుకున్నారా? కట్టుకున్నాం సార్. కూలగొట్టేటప్పుడు రెండింగ్ పైకి ఎక్కేటప్పుడు ఎంఆర్ఆవు గారు మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, పోయిన గతంలో మీరు అడ్డుకున్నారు, మేము కూడా మిమ్మల్ని ఏం చేయలేదు, మీకు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, మీరు ఏం మాట్లాడొద్దు, ఏ కేసు అయినా మీదే బాధ్యత అని చెప్పి బెదిరించి మీకు ఇళ్ళు ఇస్తామంటే మేము కూడా లూజ్ ఇచ్చాము. సామాన్లు సర్దుకున్నాం, బయట పెట్టుకున్నాం.
ఇచ్చాం, వీడియోలో తీశారు, అన్ని మాట్లాడిచ్చారు, ఫోటోలు రాసుకున్నారు, మీకు ఇళ్ళు ఇస్తామని రాసుకున్నారు, పంపించారు సార్. మేము ఫోన్ అన్నా కూడా మీరు ఉన్నా కూడా మీరు దెబ్బలు పడతాయి అది ఇది అని చెప్పారు. చెప్పి మమ్మల్ని భయపెడితే మేము బయటికి వెళ్ళి వచ్చినాం సారు. ఈ అమ్మిక్ర భవనంలో మీకు సామాను వాళ్ళే అవి వాహనాలు కూడా తెచ్చి ఆ వాహనంలో లగేజీలు చదిరి ఇక్కడ వేసారు సారు. మాకు వెళ్ళక మిర్చి మార్కెట్లో చేస్తా సార్, నేను 18 సంవత్సరాలు చేయబట్టి అది ఉండబట్టి కూడా బతకగలుగుతున్నాం సారు. నా కొడుకు 2 పిల్లలు, నా బిడ్డ MA చదివించిన హైదరాబాద్ లా, నేను మార్కెట్లో కష్టం చేసి నా బిడ్డకి వ్యాక్సిన్లు ఈ మోడీ గారు వ్యాక్సిన్లు వచ్చినాక 2వ కరోనాల వ్యాక్సిన్ వేసిరు, మనకి ఇంటి వాళ్ళకి చెప్పకుండానే అక్కడ ఈ స్టూడెంట్స్కి వేయాలని వేసిరు. నా బిడ్డ చనిపోయింది సారు. చనిపోయినా కూడా ఇదే భవనంలో మీటింగ్ ఎస్టీ వాళ్ళ తరఫున చెప్పా. అక్కడ ఏమి నాకు చేయలేదు, చేస్తామని ఒప్పుకున్నారు, నాకేం చేయలేదు డాక్టర్లు కూడా. నా బిడ్డ చచ్చిపోయింది, నా కొడుకు 2 పిల్లలు, నా పిల్లగాళ్ళు చదువుకుంటారు వెంకటాపాలెంలో చదువుకుంటారు. ఈ చదువుకునే సమయంలో వాళ్ళకి ఎగ్జామ్లో వచ్చినాయి అంట, ఈ లోపల ఇది చేశారు. ఇప్పుడు ఆ పిల్లలు ఉట్టిగానే ఉంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏం సారు, మాదంటే అయిపోయింది. వాళ్ళు ఎట్ట బతకాలే, వాళ్ళకి నివాసం ఎట్టా, మనం ఉంటేనే కదా వాళ్ళకి నీడ. ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి మా వందనాలు. మేము పేదవాళ్ళం సారు, మమ్మల్ని రక్షణ చేయాలి సారు. మేము రోడ్డు మీద పడిపోయి ఉన్నాం సారు, మేము వేయండి మీరు గెలవలే సారు. మమ్మల్ని ఏదైనా కాపాడి మాకు నివాసం అన్నది కల్పించాలి సారు. మీకు వందనాలు సారు. రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారు, మీకు నమస్కారాలు సారు. మేము ఏడుస్తుంటే మీకు న్యాయమా సారు? మేము వేసినాం సారు మీరు గెలవాలని, ప్రభుత్వాన్ని మారవాలని మార్చినాం సారు. నిన్న కేటీఆర్ గారు వచ్చిన వాళ్ళకి చల్లదని మేము అనుకున్నాం సారు. మేమందరం కూడా మీరు ఏది చేసినా మాకు న్యాయం చేయాలి సారు. మాకు పిల్లలు ఉన్నారు సారు, మాతోటి వెళ్ళిపోతారు సారు. మీరు ఏది చేసైనా మాకు న్యాయం చేయాలి సారు. అనుకోకుండా వచ్చి మీకు డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళు ఇస్తామని మమ్మల్ని ఇల్లు కూలగొట్టిరు సారు. పేదోళ్ళం సాదోళ్ళం పైసా పావలా వెనకేసుకొని కట్టుకున్నాం సారు. అది మాకు ఇల్లు ఈ ఖమ్మం లోకల్ కాబట్టి మాకు మేము కిరాయిలు కట్టలేక అక్కడికి పోయి ఉన్నాం సార్. భూదాన బోర్డు ఉన్న వాళ్ళు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లారు సారు. తీసుకెళ్తే సరే ఇది మీది ఇది మాది అని 100 గజం చోట్ల మేము గుడిసెలు వేసుకొని ఉన్న రోజులు ఉన్నాం. ఒక గది రూమ్ వేసుకొని రేకులు వేసుకొని సాబ్ వేసుకోలేక కట్టుకున్నాం సార్. ఉట్టిదే ఇటుక బిడ్డలు పెట్టి కట్టుకొని ఉట్టి రేకులు వేసుకున్నాం సారు. నమస్కారాలు సారు. సో ఇది పరిస్థితి. సో ఇక్కడ చాలా దయనీయమైన పరిస్థితి కనబడుతుంది. అమ్మ మీది కూడా ఇల్లు పోయిందా? ఏం పేరు మీ పేరు? తెలిసమ్మా, తోనాడు తెలిసమ్మ. ఇల్లు పోయింది సార్. మా పిల్లగాళ్ళు తల్లిదండ్రులు లేని పిల్లగాళ్ళు 2 ఉన్నారు సార్. 2 ఉంటే ఆ 2 కూడా వాటిలో పని చేసి కాళ్ళు కాలి 1 సంవత్సరం వల్ల కాలిన నమిసి ఇళ్లలో పని చేసుకొని ఆ గుడిసెలు వేసుకుంటే ఎట్లా కూలగొట్టారు అసలు? వాళ్ళు ఎందుకు వచ్చారు? భూదానుభూంగా వాళ్ళు లెటర్లు ఉన్నారంటే పేదోళ్ళు కిరాయిలు గట్లా పోతున్నారమ్మ, మీరు భూదాన భూమిని తీసుకున్నారమ్మని పిలిచారు. వాళ్ళు పిలిస్తే పోయిన ఫస్ట్ మాకు ఇల్లుంది ఉంటే 3 చచ్చిపోయేవారికి అమ్ముకొని అప్పులు తీర్చేసి కాసిన కూర్చుని వేసుకొని గుడిసెలు వేసుకుంటే మన గోలు కొట్టారు సారు. కరెంటు లేక కూడా 10 నెలలు అవుతుంది. 12వ తారీఖు వస్తే 10 నెలలు వెళ్ళి 11వ నెల తగిలింది. దోమలకి ఏమలకు కూడా పంచాయతీ నుండి ముఖ్యమంత్రుల వాళ్ళ ఇళ్లలో వాటిలలో బొచ్చులలో కడిగి అది చేసి ఇది చేసి ఆ టయానికి 6ంటికి ఇంటికి నడిచిపోతాం. 6ంటికి ఇంటికి పోయి అన్నం వండుకొని తిని అట్లా వండుకుంటాం. ఇంట్లో లోపలికి పోవటం లేదు. చీకటి కోమలలో పాములు తేళ్ళు భయం. మనిషి అంటే భయమేగా. ఆ రకంగా మేము చేసినాం. అందరం కలిసి ఏమలే సార్ని గెలిపియాలా, ముఖ్యమంత్రిని గెలిపియాలా, వాళ్ళు నిలబెట్టాలని అందరం కలిసి చేసినాం సార్. మాకు రోడ్లు ఇస్తారు, కరెంట్ ఇస్తారు, అది ఇస్తారని వేసినాం. ఇవాళ మేమన్నీ ఇవాళ మీ చుట్టాలు లేరా, మీ చుట్టాలలో పోయింది అది ఇది అంటే మా చుట్టం ఇంటికి పోతే మా ఇళ్ళకి వస్తే కిరసనాలు పోసి తగలు పెడతాం, పెట్రోల్ పోసి తగలు పెడతాం అంటే సామాన్లాగా ఇళ్ళ పాటలు బాగా వేసినాం సార్. పోతే పోయినాయి. మేము ఎక్కువ అడగలేదు, ఏళ్ళు అడగలేదు, ఎకరాలు అడగలేదు. 100 గజం ఉంటానికి గూడే అడుక్కున్నాం. నాకు 65 సంవత్సరాలు వచ్చినాయి. బతికితే 1 సంవత్సరం బతుకున్నావు, 2 సంవత్సరాలు బతుకుతున్నావు. తల్లిదండ్రులు పిల్లలు 2 ఉన్నారు. ఒక పిచ్చి పిల్లగాడు ఉన్నాడు.
వాళ్ళు కట్టుకోలేస్తారు. ఉండగూళ్ళు గోడగొట్టడం ఎందుకు, లేని మళ్ళీ ఇటు ఎందుకు సార్ అని మేము మిమ్మల్ని అందరినీ న్యాయం చేయమని కోరుకుంటున్నాం సార్. అధికారులు ఎవరు రాలేదా? ఈడికి పంపించారు. ఈడికి పంపించినాక ముఖ్యమంత్రులైనా ఎవరైనా రాలే, మీకు తప్ప ఎవ్వరు రాలే. మీరు ఇడుగు తీసేవాళ్ళే వస్తున్నారు పొద్దాకా. మేము అది సాయం చేస్తాం, ఇది సాయం చేస్తామన్న వాళ్ళు అయితే ఒక్కళ్ళు రాలే, ఒక్కళ్ళు రాలేదు. మేమే పాపాలు చేసుకున్నాం సార్. మేమేం అడగలేదు, ఏసీలు అడగలేదు, రూములు అడగలేదు, ఎకరాలు అడగలేదు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు 200-300 ఎకరాలు ఉండా కూడా మేము అడగలేదు కదా సార్. 100 గజమే వంటానికి అడుక్కున్నాం. ఇవాళ ఇంట్లో రేపు మా ఇంట్లో అట్లా బాధపడుకోండి. 3 రోజులు స్నానాలు లేవు, ఏమీ లేవు, వనవాసం చేస్తున్నాం. నిన్న అన్నం పంపిస్తే ఇక్కడ వాళ్ళు అందుకొని తిన్నారు. మేము పోయేరికి మాకు అసలు అన్నమే లేదు. అయ్యో, అన్నం లేదు, ఏం లేదు, కటికి ఉపవాసాలతోనే ఉంటున్నాం సార్. మమ్మల్ని ఆ మంత్రులను గెలిపించిన చేపట్లో మాకు బాంబులు వేసో వేసాం కలిపి మంచినీళ్ళలో కలిపించినా కూడా మేము చచ్చిపోతాం సార్. మేము బతకాలని కూడా మాకు అనిపించుకోవట్లేదు. ఏడాది ఇచ్చినా కూడా మేమేం పెట్టేసుకున్నాం గుడిసెలు. ఏడాది న్యాయం జరుగుతుంది. మీకేం న్యాయం చేయాలి సార్. అమ్మ అదే మాట నాది. మేము ఓట్లేసి గెలిపించినాం, మమ్మల్ని రోడ్డు పాలు చేశారు. ఆ తాసుబాములలో కరెంటు లేక, నీళ్ళు లేక, ఇంతలా తాసుబాములు పడగలి పాడతాను ఇళ్లలో. మాకు కరెంటు లేదుగా. పిల్లగాళ్ళు చదువుకోవచ్చు, చిన్న పిల్లగాళ్ళు చదువుకోవద్దుగా. అట్లే ఓ మార్కు చేయమంటే ఏం చేస్తారు? కరెంటు లేనిది సారు కొడుతున్నారు. మళ్ళా అక్కడి నుంచి అక్కటాపురం నడిచిపోవాలి పిల్లలు. పోకపోతే ఎంతసేపు ఉండేవారు ఆడ సారు కొడుతుండ. ఇంటికి వచ్చిన రాయలేదని తల్లి కొడుతుంది. ఏం బాధలు సార్, న్యాయం చేయాలి సార్. మా కట్టాలు మేమేం చేసేది సార్? మేము పెడుతున్నాం 3 కూలి పని సార్. ఖమ్మంలో ఇళ్లలో పని చేసుకోండి, సాకలలో నేను ఇళ్లలో పని. కొడుకే ఇల్లు క్యాస్ రోడ్డు కాడ భాష మేనుకున్నాడు. వాళ్ళే ఇళ్లలో పని. ఇల్లు కట్టిరాడా? ఆడ రేకులే సార్. రేకుల షెడ్ కూల్చేసారు. రేకులే పోతే వెళ్ళినట్టు, పాకపోతే కడుపు మాడినట్టు. మాకు ఆధార్ కార్డు చూడండి. మా ఆధార్ కార్డు మీద ఎంత చెంటు భూమి ఉండా కూడా మాకు వద్దు అసలుకి. ఎక్కడ ఇల్లు ఉండా కూడా మాకు ఇవ్వద్దు మీరు. మేము ఏ చిచ్చు కంటే ఆ చిచ్చుకు ఒప్పుకోవటం. మాకు లేదు. ఎక్కడికైనా పోదాము బాధలేదు సార్. మా బాధలు తీర్చండి సార్. మేమేం చేసేది? ఇంత మందు పోతే చంపినా చచ్చిపోతాం. సార్ న్యాయం చేయాలి సార్, మాకు న్యాయం చేయాలి. తల్లి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు కూడా చాలా కలగట్లేదు. బావేద ఎంత జీవితం లేకుండా ఇది వాళ్ళ తల్లి సార్. ఇప్పుడే మాత్రలు వేసుకొని కూర్చున్నా. తెచ్చుకోండి లేక ఏం లేక తెచ్చుకొచ్చి రేవంత్ రెడ్డి గారు ఈమె 65 సంవత్సరాల వయసులో ఈమె మెడిసిన్ వేసుకోవడం కూడా ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి కనబడతా ఉంది. 65 సంవత్సరాల ముసలావిడ కూలి పని చేసుకుంటూ ఈ వయసులో కూలి పని చేసుకున్నాడ. ఇక ఆమె రోడ్డు పాలు చేస్తే మెడిసిన్ వేసుకోవడం కూడా ఇక్కడ పరిస్థితి నీళ్లు లేక, తిండి లేక ఇబ్బంది పడుతుందని చెప్పేసి చాలా ఆవేదనతో చెప్తా ఉంది ఈ ముసలావిడ. ఎంత దుర్మార్గంగా మాకు కష్టాలు పట్టాయి సార్. మీ దయ వల్ల మాకు ఏదన్నా ఇచ్చినా కూడా మేము చచ్చిపోతాం సార్. మీరు ఇల్లు కూలగొట్టి ఇల్లు కూలగొట్టి మళ్ళీ మాకు ఏదైనా ఇచ్చినా కూడా ఖాళీ పిల్లలు ఇస్తే మేము కట్టుకోలేము సార్. తల్లిదండ్రులు లేని పిల్లలు 2 ఉన్నారు. ఒక పిచ్చోడు ఉన్నాడు సార్. వాడు బాగా తట్టుకోలేక 5 సంవత్సరాలు జైల్లో చేసిన వాడిని. సరే అవి లోపల పెట్టుకోమ్మా, లోపల పెట్టుకో, మళ్ళీ పోతాయి. పెట్టుకో. సో చూస్తున్నారు కదా, ఇగో చాలా దయనీయమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఇక్కడ. చెప్పమ్మా ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే ఇల్లులు కూల్చేశారు సార్. ఇల్లులు కూల్చేసేసి ఇక్కడ ఉండమన్నారు. ఇక్కడ ఉంటే నైట్ పూట పగులేమో అందరూ వచ్చి చూస్తున్నారు. నైట్ పూట 7-6 అంతే దోమలతో పిల్లగాళ్ళతో అసలు ఉండలేకపోతున్నాం సార్. పిల్లగాళ్ళకి దోమలు బాగా కుడుతున్నాయి. ఇవాళేమో పేర్లు కూల్చిన వాళ్ళ పేర్లు అందరికీ చెప్పారు. వచ్చిన వాళ్ళు ఇస్తుంటే మీరు ఎక్కడైనా పోయి కిరాయి కన్నా ఉండండి, మీరు లేకపోతే మీ అసలు కూడా మేము వచ్చేసి 10 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ అక్కడికి పోయి మేము ఎట్లుండాలి సార్? మేము ఇక్కడ ఏదన్నా ఇవ్వండి, మీరు వెళ్ళి ఉండండి, మేము ఎంక్వైరీ చేస్తాం, ఫోన్లలో ఎంక్వైరీ జరుగుతుందని చెప్తున్నారు సార్.
ఇప్పుడు మాకు బువ్వలు అసలు ఏమీ లేవు సార్ పిల్లగాళ్ళకి. మేము బయట నుంచి టిఫిన్ కొనుక్కొచ్చుకొని తినిపించుకుంటున్నాను సార్. పిల్లగాళ్ళకి ఇప్పుడు జలుబులు దగ్గులు సార్ అసలుకి. ఇంకా దోమలు కొడితే జ్వరాలు వచ్చి ఇంకా మా పరిస్థితి ఏంటి సార్ అసలుకే డబ్బులు లేక చూస్తాను. ఇంకా ఈ పిల్లగాళ్ళకి జలుబులు జ్వరాలు అసలు సార్. మేము మా ఆయన సార్ కూలి పని చేస్తాడు. మేము ఇంట్లో పిల్లగాళ్ళం పట్టుకొని ఉంటాం సార్. ఇద్దరు ఆడపిల్లగాళ్ళే సార్. ఈ అమ్మాయి మామూలుగా పోతుంది, అంగన్వాడికి పోతుంది. ఇప్పుడు బంద్ చేశాను సార్, అది కూడా బడికి పోవట్లేదు ఇప్పుడు. ఇల్లు కట్టుకోలేదు సార్, రేకులతో వేసుకొని ఉంటున్నాం సార్ మేము. దాన్నే కూల్చేశారు సార్. సామాన్లు కూడా సరిగా రాలేదు సార్. కొన్ని బట్టల వరకు వచ్చినాయి, పిల్లగాళ్ళ బట్టలు కూడా చాలా వరకు పోయినాయి సార్. ఇక్కడ బట్టలు ఉతికేసుకుందాం అన్నా కానీ సరిగా బట్టలు లేవు సార్ పిల్లగాళ్ళకి ఇప్పుడు. మా పరిస్థితి ఏంటో మరి మీరే న్యాయం చేయాలి సార్ మాకు. వాళ్ళనేమో నిన్నటి నుంచి వచ్చిపోతున్నారు చూస్తున్నారు కానీ ఇంకా 15 రోజులు అంటున్నారు. ఈ 15 రోజులు మేము ఇక్కడ ఎట్లుండాలి సార్? 2 రోజులు ఉండడానికే దోమలు అన్ని కొడుతున్నాయా? అటు ఉన్నాయి సార్, అటున్నాయిలే కానీ ఇప్పుడు అంత నీట్గా లేవు సార్. నీట్గా లేవు. మరి మాకు ఏదన్నా 15 రోజులు అంటున్నారు. ఇప్పుడు అప్పటి వరకు పిల్లగాళ్ళతోటి మేము ఎట్లుండాలి సార్? దోమలతో అసలు బాగున్నాయి సార్. ఇలా ఎంక్వైరీ చేశారు, మీకు ఫోన్లు చేస్తాము, మీరు వేరే ఊర్లోకి పోండి, మీరు ఇక్కడే ఉంటే మీకు అన్నాలు లేవు ఏం లేవు, పంపించాము. ఒక రోజు అంటే పెడతాం అన్నాలు, రోజు అక్కడి నుంచి పెట్టాలి మేమని చెప్తున్నారు సార్. మరి మా ఇల్లు ఎందుకు కూల్చేశారు సార్ అట్లా అనేటప్పుడు? అదే ఉంటే మేము అక్కడే ఉండేటోళ్ళంగా ఇక్కడికి వచ్చి ఉండేటోళ్ళం కాదుగా సార్. మమ్మల్ని అట్లా అన్యాయం చేసి ఇక్కడికి వచ్చి ఇట్లుంటే మళ్ళీ ఇక్కడ అన్నం పెట్టను అని చెప్తున్నారు సార్. మరి మా పరిస్థితి ఏంటి సార్ అసలుకి? సార్ ఉన్న కాడికే పోతాం మళ్ళీ. మరి అటు ఎటో పోవంటున్నారు. 10 సంవత్సరాల కింద నుంచి ఉన్న ఊరు వదిలిపెట్టి ఎక్కడో ఆధార్ కార్డులు వెనకటి ఉన్న ఆధార్ కార్డులు ఉన్న కాడికి ఆడికి పోయి ఉండండి, ఆడికి వచ్చి ఇంక వేరు చేస్తున్నారు. ఆ ఊర్లో వదిలిపెట్టే 20 సంవత్సరాలు అవుతుంది. ఆధార్ కార్డు ఏడుందో అక్కడ పో అంటున్నారు. ఆడికి పోయి బిచ్చం అనుకునేవా మేము? మరి ఏడుంటేనే పోవలేదు. అవి ఎప్పుడు అంచున్న కాడే ఉన్న ఇల్లులన్నీ బియ్యం గియ్యం అన్ని బత్తాలు అన్ని ఆగమాగం చేసి వండుకునే గిన్నెలు కూడా లేకుండా చేశారు. ఫ్రిడ్జ్లు టీవీలు అన్ని బగలు కొట్టేశారు. తెల్లారుజామున 6ంటికే బయలుదేరి వచ్చారు. మేము లేవటం వాళ్ళు జేసీపీలే చూసినాం. ఏం చదువుకున్నాం? బయటకు నెట్టి జనాలను పెట్టించి ట్రాలీలు పెట్టించి ఎమ్మట వేసి తోలుతా ఉన్నారు. తోలలో మీరు పోకపోతే మేము అన్ని పగలు కొడతామని పగలు కొట్టేశారు అన్ని. మేము వచ్చి ఇక్కడ కూర్చున్నాం. మరి ఇక్కడ కూర్చొని వండుకొని తినడానికి మాకు ఏముంటాయి? చిన్నపిల్లలతో వచ్చిన ఏవైనా వస్తువులు లేవు, ఏమి వండుకోవడానికి లేవు. గ్యాస్ బండలు అన్ని ఇళ్లలోనే ఉన్నాయి. చిన్నపిల్లలతో మేము ఉండలేకపోతున్నాం సార్. కట్టుకోవడానికి బట్టలు లేవు, బకెట్లు లేవు, నీళ్లు లేవు, స్నానాలు చేయడానికి ఏమీ లేవు. ఇక్కడ ఎన్ని రోజులు చేపల కింద ఉండేము మేము. మరి మళ్ళీ పోండి సొంత ఊర్లకు పోండి అని అంటున్నారు. సొంత ఊర్లలో ఎవరున్నారని పోయాం మేము. వెనకట ఎప్పుడో వదిలిపెట్టిన ఊర్లకు బొమ్మంటున్నారు. ఆధార్ కార్డులు ఎందుకు లేని తీసేపించుకోవాలా? ఆడ కిరాయిలు కట్టుకోలేక 10 సంవత్సరాల నుంచి గుట్ట మీదనే ఉంటున్నాం. వీళ్ళు ఏం రాజకీయ నాయకులు వాళ్ళకి వీళ్ళకి స్విచ్లు పెట్టి డబ్బులు, కొంతమంది డబ్బులు తిని వాళ్ళకి చెబుతున్నారు 2 లక్షలు 3 లక్షలు తిన్నారు అని వాళ్ళు నిరికిచ్చి వీళ్ళకే పొలాలు పెట్టి చికాకు చేసి మమ్మల్ని అందరినీ ఏరుబంధం చేస్తున్నారు సార్. ఉన్నోళ్ళందరూ స్విచ్లు పెడుతున్నారు. ఉండలేకపోతున్నాం. మరి ఎట్లా మేము ఏడు నుంచి గుట్ట మీద పోయి చెట్ల కింద ఉన్నాం అనుకుంటున్నాం. ఏమి ఇస్తున్నారు? ఆడ విడిచలు పడేటప్పుడు పేర్లు రాశారు. ఆ పేర్లు చదివి మీ పేర్లు ఉన్నాయి అని అంటున్నారు. మీ సొంత ఊర్లకు పోండి అని అంటున్నారు. అవి ఇస్తారని గ్యారెంటీ లేదు మాకు. ఏది ఎప్పుడు వచ్చారు? గుట్ట మీదకి ఒక్క రోజన్నా వచ్చి సాయం చేసి మరి మీరు ఇట్లా ఇస్తాం, మీరు బోండమ్మా, మీకు ఏం అన్యాయం జరగకుండా ఇంతవరకు ఒక్కసారి కూడా వాళ్ళ మొఖాలే కనపల్లా మాకు. ఎవరు వచ్చి చెప్పారు? 3 నాయకులు ఉన్నారు, ఒక్కళ్ళు కూడా వచ్చి ఇంతవరకు వచ్చి చూడలే. మేము ఇప్పుడు మళ్ళీ గుట్ట మీద పోయి చెట్ల కింద ఉన్నాం అనుకుంటున్నాం. మీరు ఈడియా వాళ్ళు కూడా తేపకాకళ్ళు వచ్చి గుట్ట మీద ఇంక్వైరీ చేయండి. ఎంతమంది ఇంకొంటున్నారు, ఏంటి, ఏం చేస్తారు, మరి ఆడ బువ్వ నీళ్ళు ఎట్లున్నాయి అనేది మీరు చూడాలండి. మేమైతే మేము గుట్ట మీదకే పోదామని నిర్ణయించుకున్నాం. ఓకే, సో చూస్తున్నారు కదా మిత్రులారా. సో తెలంగాణ సమాజం చూడాల్సిన అవసరం అవుతుంది. ముఖ్యంగా ఖమ్మం ప్రజలు చూడాల్సినటువంటి పరిస్థితులు ఇక్కడ. సో ఇక్కడ ఒక హృదయ విదారకరమైనటువంటి పరిస్థితి ఒకసారి చూడాలి మీరు. ఇక్కడ ఒక చిన్న పాప కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ ఒకసారి చాలా క్లియర్గా మీరు చూడండి. చిన్న పాపను రోడ్డు మీద పెట్టిరు ఈ ప్రజాప్రభుత్వం అని చెప్తున్నటువంటి ప్రభుత్వం అంతా కూడా. అమ్మ ఒక్కసారి లేస్తారా ప్లీజ్? ఫస్ట్ రోజు వచ్చిన ఆ రోజు వచ్చినా కదా, చెప్పండి అమ్మా. ఏంది చిన్న పాపనా? ఎవరు తల్లి? ఎవరు తల్లి? అవకాశం ఉంటుంది చూడండి. ఒకసారి ఈ పాప ఎన్నెళ్ళ పాపమ్మా? 4 నెలల బాబు. 4 నెలల బాబు. 4 నెలల బాబు ఈరోజు రోడ్డు మీద ఉన్నాడు. ఈరోజు సార్ ఏం జరిగిందమ్మా రోజు ఒకసారి చెప్పండి. మా ఇల్లంతా కూలగొట్టారు సార్. ఆ రోజు ఇల్లు కూలగొట్టి మేము లేచేసరికి గ్రౌండ్ లో అందరు ఉన్నారు సార్. వాళ్ళని చూడంగానే భయం వేసింది. ఇల్లంతా కూలగొట్టారు.
ఇక అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉండమని చెప్తే ఇక్కడ వచ్చి 4 రోజుల నుంచి పాప మీరందరూ ఇక్కడే బాబు ఇక్కడ మీరందరూ ఇక్కడే ఓపెన్ ఉన్నారు, ఈ చెట్టు కింద ఉన్నారు. ఇక్కడే ఉన్నాం సార్. ఇంకా నిన్న కూడా పేపర్లో వచ్చింది. ఇక్కడే ఉంటున్నాం మేము మొన్నటి నుండి. అవును. ఆ రోజు కూలగొట్టిన దగ్గర నుంచి ఇక్కడే ఉంటున్నాం సార్. ఎక్కడా రూమ్ లేదు సార్, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఉన్న ఇల్లును కూలగొట్టారు. అవును. ఎప్పటి నుంచి ఉంటారు మీరు అక్కడ? మేము 8 years నుండి ఉంటున్నాం. 8 years నుంచి ఉంటున్నారు. మీకు భూదాన్ బోర్డు ఇచ్చిందా ఈ కాపీ? అంటే కాపీ ఆర్డర్ ఇచ్చిండ్రు, మన దగ్గర అయితే లేదు. కమిటీ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర ఉంది. మనకైతే ఎప్పుడు చూపిలే. అప్పుడు ఆ రోజు ఏం జరిగింది ఒకసారి చెప్పండి క్లియర్. పొద్దున ఏం జరిగింది ఒకసారి? పొద్దుట 6 గంటలకెళ్ళి వచ్చేసారు సార్ అందరూ. మేము అసలు లేచి చూడగానే గ్రౌండ్ మొత్తం నిండిపోయి ఉన్నారు. ఏంటి ఇంతమంది వచ్చారు ఏంది అంటే పోలీసు వాళ్ళు వచ్చారు, మన ఇల్లు గోళ్ళు కొడతారంట అని అనేసరికి మా సార్ వచ్చి బయటికి చూసారు. అప్పుడు మేము సామాన్లు ఏమైనా పలక కొడతారు, చికా చేస్తారని కొన్ని సామాన్లు చదివినాం. అట్లప్పటికి ఇక కూలగొట్టుకుంటూ వస్తూనే ఉన్నారు. ఇక కొన్ని స్టార్టింగ్ మా ఇల్లులు అయిపోయినాయి. ఇటు కలెక్టర్ ఆఫీస్ నుండి స్టార్టింగ్ మా 4 ఇల్లు మొదలు. స్టార్టింగ్ అయ్యేసరికి హడావుడి అయిపోయింది. నాకు బాబుని ఎత్తుకున్నాను నేను. నాకు C-section ఆపరేషన్ అయింది సార్ బాబు. నాకు ఇక ఏం చేయాలో అర్థం కాలే. మా ఆయనే పాపం అన్ని సామాన్లు కొన్ని మామూలు కూలి పనికి వెళ్తాడు. ఇప్పుడు ఏం ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎందుకు కొట్టినట్టు? మీ భూములు కావంటారు కదా? భూములు కావు అంటున్నారు సార్. మరి మాకు ఎక్కడన్నా సాయం చేస్తారని చూస్తున్నాం సార్. అంతే. ఎక్కడన్నా రూమ్ కానీ ఎక్కడన్నా డబుల్ బెడ్రూమ్ కానీ ఏదన్నా ఇస్తే మేము అక్కడ వెళ్ళి ఉంటాం సార్. బాబుని పెట్టుకొని ఎన్ని రోజులు ఉండాలి సార్ ఇక్కడ? చాలా ఇబ్బందిగా ఉంది సార్ నాకు. అందుకు 8 సంవత్సరాలకు అందాడు బాబు. ఒకటే బాబా మీకు? ఒక్కడే సార్. 8 years కి ఒక బాబు. మొన్న పెళ్ళైన 8 సంవత్సరాలకు ఒక బాబు. వాడిని పట్టుకొని అన్ని ఊర్లు తిరగాల్సి వస్తుంది. చెట్ల కింద ఉండాలి. కరెంటు లేకపోయినా ఆడే ఉన్నాను సార్. ఏదో షెడ్ ఉంది, నివాసం ఉంది, పడుకోవడానికి ఉంది, వండుకొని తినడానికి ఉంది. సరే కరెంట్ లేకపోతే ఒక నైట్ కళ్ళు మూసుకుంటే మళ్ళీ తెల్లారితే అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో ఆడు ఉన్నాను సార్ ఇన్ని రోజులు. అలాంటిది ఆ ఇల్లు కూలగొట్టారు సార్. ఈ ఖమ్మం వచ్చాను సార్. ఖమ్మం వచ్చి రెంట్లు కట్టుకోలేక ఇబ్బంది పడుతుంటే అక్కడ ఇట్లా ప్లేస్ ఉంది, ఇల్లు కట్టుకోవచ్చు అని అంటే వెళ్ళి కట్టుకున్నాం సార్. ఒక్కసారి చూడండి రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు చూడండి ఒకసారి. 4 నెలల బాబు ఈరోజు ఎండాకాలంలో నడి ఎండలో చెట్ల కింద పాపం ఈ చిన్న భవిష్యత్తు, తెలంగాణ భవిష్యత్తు, మన భారతదేశ భవిష్యత్తు కదా వీళ్ళు. ఇలాంటి వాళ్ళను ఈరోజు రోడ్డు మీద పడేసారు కదా. ఇది న్యాయమా? ఎంత దారుణంగా ఉంటుంది చూడండి ఒకసారి. ఇక్కడ వీళ్ళ తల్లి ఆ మంచం మీద పడుకొని ఆ బాబుని ఈ చిన్న ఉయ్యాల్లో ఇక్కడ వేసి చూసుకుంటున్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఎక్కడ కనబడుతున్నాయా? చాలా 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 దారుణమైనటువంటి పరిస్థితి. చూడండి 4 నెలల బాబు. హలో బా, నిజంగా ఈ కష్టం ఎవరికి రావద్దు. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీకు కూడా మనవడు ఉన్నాడు కదా, చిన్న మనవడు ఉన్నాడు కదా. చూడండి మీ మనవడి కంటే చిన్న వయసు ఈ బాబుది. ఇలాంటి వాళ్ళను కూడా మీరు రోడ్డు పాలు చేసారు. చాలా దారుణమైన పరిస్థితి కదా. అమ్మ మీ మనవడు ఆయనే? మా మేనల్లుడు అండి. మనవడే. మీ మనవడే? మా మనవడే. మేనల్లుడు కొడుకు. మనవడు. ఇల్లు లేక ఏమి లేక ఆడొచ్చి ఉంటున్నారు సార్. ఇప్పుడు ఉంటుంటే కూలగొట్టారు. ఆ పిల్లగాడిని వేసుకొని ఇక్కడికి వచ్చారు. అంతే సార్. ఆ పిల్లగాడి కథలు ఏట తానం లేదు. అయ్యో. పాలు తాగిస్తున్నావా? పాలు తాగిస్తున్నదా? తల్లిదండ్రి రానిట్లేదు. వాళ్ళది లవ్ మ్యారేజ్. తల్లిదండ్రి రానిట్లే, ఆమె తల్లిదండ్రి రానిట్లే, పిల్లగాడు తల్లిదండ్రి రానిట్లే. వాళ్ళకి ఏడ ఆదరు లేదు. అందుకని ఆడొచ్చింటే కూలగొట్టారు, వచ్చి ఏడు ఉంటున్నారు. సార్ వాళ్ళకి ఏదైనా సాయం దయచేయండి సార్ నాకు పిల్లగాడికి. అమ్మా మీది కూడా వీళ్ళ ఇంటి పక్కనేనా? వీళ్ళు పక్కనే సార్ మాది.
అసలు నేను లేవగానే వాళ్ళకి చూసేసరినే దడలేసి బీపీ ఎక్కువ పడిపోయినా సార్ నాగా బీపీ వచ్చి పడిపోయారా? బీపీ వచ్చి పడిపోయినా ఇక మా బాబు వాళ్ళు ఏరే వాళ్ళు వీళ్ళు వాళ్ళు వచ్చి నాకు కొద్దిగా ట్యాబ్లెట్ ఇచ్చారు, ఇక మంచినీళ్ళు దాపించారు. పోలీసు వాళ్ళు కూడా అయ్యో పాపం అని వాళ్ళు కూడా ఇప్పిస్తా ఉంటున్నా కూడా తినబుద్ధి కావట్లేదు సార్. మా ఇన్ని రోజులు ఉన్నా కరెంట్ లేకున్నా ఏం లేకున్నా ఎప్పుడో వచ్చినా ఇప్పుడు మళ్ళీ ఎక్కడ పోవాలో ఏంటనే ఒకటే బాధతోని అసలు పడిపోయినా సార్. నాకు ఏది ఓపిక లేకుండా అయిపోయినా. అసలు ఎందుకని అట్లా చేశారు, మాకు ఎందుకని అట్లా జరిగింది, అసలు ఎప్పుడు జరగలే. కేసీఆర్ అన్న ఇక్కడ పెట్టి మీటింగ్ పెట్టినా కూడా ఏం జరగలే, మాకు చూసి చూడనట్టు వదిలిపోయిండు. అసలు మాకు ఈ ఆచారం ఏంటని చాలా బాధపడి అసలు నాకు సోయి లేకుండా పడిపోయినా సార్. నేను అంతవరకే సార్. నాకు ఏం చేస్తారు మీరు? మీరు మీరు మేము హాస్టల్లో కూలి పనికి పోతాం సార్. మీరు మీ ఆయన? మా ఆయన వేరే పనికి వెళ్తాడు సార్. ఎవరా ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు మీరు? మీకు పక్కా ఇల్లు ఇస్తా అంటుండు కదా? మా ఇల్లు మాకు అక్కడే కావాలని మేము కోరుకుంటున్నాం సార్. ఎన్ని సంవత్సరాలు ఉంటారు అక్కడ మీరు? మేము 9 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. 9 సంవత్సరాలు ఉంటున్నారు. 9 సంవత్సరాలు ఎప్పుడు ఇట్లా ఎప్పుడు జరగలే అసలు. ఎప్పుడు కరెంట్ కూడా పోలేదు సార్. ఇట్లా ఉన్నదానికి వీళ్ళు వచ్చారు, కరెంట్ పోయింది, అన్ని ఇబ్బందులు పడినా కూడా ఆడనే ఉంటున్నాం. కరెంట్ లేకున్నా కూడా కరెంట్ ఉందని ఫీల్ అయ్యి మా భూమి మాకే కావాలని ఆడ ఉన్నాం సార్. మేము అయినా కూడా మాకు అట్లా దరూపం చేసి మాకు రోడ్డు పాలు చేశారు. చూడండి మిత్రులారా, ఒకసారి చూడండి ఇక్కడ చాలా క్లియర్గా దోమలతోటి ఈ దద్దులు దోమలతోటి ఇక్కడ సాయంత్రం పూట 7 గంటల ప్రాంతంలో చాలా విపరీతమైనటువంటి దోమలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ఎవరైతే ఉంటున్నారో 4 రోజుల నుంచి అదే పరిస్థితి కనబడుతుంది. చిన్న బాబు 4 నెలల బాబు, ఆ బాలింత కూడా ఆ దోమల మధ్యలో ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోండి. తుమ్మల నాగేశ్వరరావు నువ్వు చేసినటువంటి పాపం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీరు చేసినటువంటి పాపాల వల్ల ఇగో ఇలాంటి చిన్న 4 నెలల బాబు వాళ్ళ పరిస్థితి, ఆ బాబు పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇంత దారుణమైన పరిస్థితి అసలు ఎక్కడైనా ఉందా భారతదేశ ప్రజాస్వామ్యంలో? ఇంత దారుణమైన సంఘటన అయితే ఇంతవరకు చూడలేదు ఇప్పటివరకు. 4 నెలల బాబు దోమల మధ్యలో పడుకుంటా ఉన్నాడు. భవిష్యత్తు తెలంగాణ కదా, భవిష్యత్తు భారతం కదా, వీళ్ళంతా కూడా భారతదేశాన్ని నిర్మించే వాళ్ళు కదా వీళ్ళంతా కూడా భవిష్యత్తులో. ఇలాంటి వాళ్ళను కూడా ఈరోజు వీళ్ళను ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో పడేసారంటే మీరు నిజంగా రాజకీయ నాయకుల, మంత్రులా, లేకపోతే రాక్షసులా అనేది అర్థం కావట్లేదు. మీరు ఇక్కడేనామా? ఏం పేరు? మా పేరు? నా పేరు శైలజ అండి. 8 సంవత్సరాలు ఉండవండి. మా భర్తకి వికలాంగ్ అండి. భర్త వికలాంగడా? వికలాంగ్. ఏం చేస్తాడు భర్త? ఏం చేయడండి. మీరేం చేస్తారు? నేను హోటల్లో పని చేస్తాను. హోటల్లో పని చేస్తారా? 8 సంవత్సరాల నుంచి ఆడుంటాను. ఒక రూమ్ లెక్కేసుకున్నాం. మాతగా మేము పనికి పోయాను. తెల్లవారుజామున 5 గంటలకే పనికి పోయాను. వచ్చేళ్ళకి కూల కుట్టారు. సామాన్లు కూడా మై దొరకల. మీ సామాన్లు కూడా దొరకలేదా? వండుకునే సామాన్ దొరకల, మంచాలు దొరకల, ఏమీ దొరకలేదు. మొత్తం కూలు కొట్టేసి మేము వచ్చేళ్ళకి మొత్తం కూల కొట్టారు. ఏమి దొరకలేదండి. ఆయన ఏదో పక్క కూర్చుంది. ఆయనకి ఏం తెలుసు పాపం, ఆయన వికలాంగుడు కాబట్టి ఏం చెప్పలేదా? ఏం నా కాడ ఫోన్ లేదండి. ఓహో, మీ కాడ ఫోన్ లేదు కాబట్టి తెలియదు మీకు. ఫోన్ లేదు, ఏమి లేదు. మొత్తం పడగొట్టారు, కుప్పలాగా చేశారు. నేను వచ్చేళ్ళకి ఏమి దొరకలేదు నాకు. నేను భవాని మెస్లో పనిచేస్తాను. మేము 8 సంవత్సరాల నుంచి ఆడున్నాం. వెర్రయ్య గారి గట్ట ఏడే ఉండండి అమ్మ. ఒక రూమ్ వేసుకున్నాం. అంటే రేకులు అంటే బాతుకున్నాం. రేకులు బాతుకొని వేసుకున్నాం. వేసుకుంటే అందులో ఉంటాను. కరెంట్ లేకపోయినా దీపాలు పెట్టుకొని దీపారాధన చేసుకొని ఉంటాను. ఇంత హౌస్ మాతగా వచ్చి కూడా మమ్మల్ని అంత ఆగమాగం అడివడి చేశారు. నాకు 2 ఆడపిల్లలు. చదువుతున్నారు వాళ్ళు? చదవట్లేదండి. చిన్న వయసులో మాకు సోమత లేక పెళ్ళిళ్ళు చేస్తున్నాం. అట్లా ఇక చేసినాము. అట్లా మేము కూలీ పోయి బతుకుతున్నాం. ఆయన ఇంట్లో ఉంటాడు. అట్లా చేశారు మమ్మల్ని. మరి వాళ్ళు వచ్చేవాళ్ళైనా ఇట్లా ఆగం చేయకుండా చదువుకోండి అని కూడా చెప్పలేదు మాకు. ఇలా సామాన్లు లేవు, ఏమి లేవు. మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి ఉన్నాం. ఇవాళ మాకేం చెప్పలేదండి. ఇంత దారుణమైన పని చేస్తాడని రేవంత్ రెడ్డి గారు అనుకోలేదు, తుమ్మల నాగేశ్వరరావు గారు అనుకోలేదు. మేము పొంగులేడు సీను కూడా ఇట్లా వాళ్ళకు కూడా ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, అందరు ఉన్నారు కదా. మమ్మల్ని ఇట్లా మోసం ఇట్లా మీరు ఖాళీ చేయండి అమ్మని, మీకు ఏడన్నా చూపిద్దామని కూడా మాకైతే ఏమి శబ్దాలు చేయలేదు, భరోసా అవ్వలేదు. అట్లా చేశారు మమ్మల్ని. వాళ్ళు కూడా మాకు అదే భూమి కావాలి, మాకు వేరే సాట్ అయితే వద్దు.
మా వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు 3 నెలలు 4 నెలలు జైళ్ళల్లో పాపం ఆడోళ్ళు కూడా భర్తలను వదిలేసి కూడా ఆడోళ్ళు కూడా జైలుకు పోయి ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు, జైల్లోనే ఉన్నారు మా వాళ్ళు. వాళ్ళు కూడా రావాలి, మాకు ఆడే ప్లేస్ కావాలి. మా ఇళ్ళు ఎట్ట కూలగొట్టారో అట్నే ఇయ్యాలి మాకు కూడా. మేము అప్పటి వరకు ఇక్కడే ఉంటాం. అది మా పరిస్థితి. మేము ఎక్కడనో ఇస్తాం, మాకేం ఎరకండి. ఇప్పుడు మేము ఉన్నంత జైలుకు పోయి మేము ఖర్చులు పెట్టుకొని బరాంచుకొని కూలికి పోయి మేమన్నీ పెట్టుకున్నాం కదా, మరి మాకు ఆడే ఇవ్వాలి కదా. అవును, మా పాప చూడు చిన్న పాపని వేసుకొని ఉంటుంది. ఆ పాప మాకు వాళ్ళైతే ఉంటారా? వాళ్ళైతే ఉంటారా? వాళ్ళ పిల్లలు ఉంటారా? వాళ్ళ భార్యలు ఉంటారా? చెప్పండి. మీరు ఓట్లు వేసేనాడు మమ్మల్ని ఏమన్నారు? మీకు ఇందరమ్మలు ఇళ్ళు ఇస్తాం, మీకు ప్లాట్లు ఇస్తాం, మీకు పట్టాలు ఇస్తాం అని చెప్పారు. మీరు చేసిన వాగ్దానాలే, ముఖ్యమంత్రి గారు చేసిన వాగ్దానాలే. అసలు మీరు 6 గ్యారంటీలు పెట్టినావు, ఏం చేసినావు? నువ్వు గెలిచిందాక ఒక మాట చెప్పినావు, గెలిచినాక ఒక మాట చెప్పినావు. అయితే మీదంతా ఒక రాజకీయమేనా? దొంగ రాజకీయమా? ఇట్లా ఆగం చేసే రాజకీయమా మీది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇట్లా మమ్మల్ని ఆగం అడివడి చేశారు. అది వాళ్ళ రేవంత్ రెడ్డి గారు బాబుని బండేసుకుంటారా? మనమండి ఇప్పుడు మా పిల్లలు వేసుకుంటే వాళ్ళ పిల్లలు కూడా వేసుకుంటే వాళ్ళే కండి. మేము మనుషులు, వాళ్ళ ఉండోళ్ళు, వాళ్ళు లక్షాధికారులు. మేము ఒక ముద్దైనా తింటాం, వాళ్ళు 3 సార్లు తిన్నాం, మేము ఒకసారైనా తింటాం కదా. కారం వేసుకొని తింటాం కదా. వాళ్ళు అట్ట చేయటం పద్ధతి వారమేనా? మీరు పెద్దోళ్ళు అని అట్ట చేయటం. మీకు ఎక్కడెక్కడో భూమి కావాలని మీకు తాపత్ర పడుతున్నారే. మాకు ఒక 100 గజాలు ప్లేస్ ఇవ్వడానికి మీకు అంత బాధ ఏంది? అంత మా మీద కుట్ర అయ్యింది. మా వాళ్ళంతకి అంత కోర్టులలో పెట్టాలా, స్టేషన్లలో ఎందుకు పెట్టాలా, జైళ్ళల్లో ఎందుకు పెట్టాలి? ఏమిటి పెడుతున్నారండి? ఏమిటి పెడుతున్నారు? మీ సంపాదించిన భూములు కాదుగా, మీ జేబుల్లో సొమ్ము కాదు కదా, ఏమిటి పెట్టారు? ఎట్ట పెట్టారండి? అంతే కదా. వీళ్ళందరూ మేము రోడ్డు మీద ఉంటాం, మీకు ఇష్టమా? మా ఓట్లు వేయించుకోలేదా? మా ఓట్లతో మీకు గెలవలేదా? మా ఓట్లతో మీకు ఏం సేఫ్టీ కాలేదా? మీ ఓట్లతో మా వచ్చారు, మాకు ఓటు వేయండి అమ్మా, మీకు 6 గ్యారంటీలు చేస్తున్నాను. ఏం చేసినావు? ఒక బస్సు చేసినావు, 1 తులం బంగారం ఇస్తున్నాను, ఇచ్చినవా? ఏంది రూపాయి బియ్యం మా మొక్కను బొత్తన్నావు, మా మొక్కను బొత్తన్నావు. ఆ రోజు తిన్నది అదే అన్నాం, ఈ రోజు తిన్నది అదే అన్నాం. పుట్టిన కాడ నుంచి తిన్నది అదే అన్నాం, ఇవాళ తిన్నది కూడా అదే అన్నాం. మీరు తినేది అదే అన్నాం, మేము తినేది అదే అన్నాం. మమ్మల్ని ఎంత ఘోరంగా, మా సామాన్లు కూడా దొరకకుండా ఎంత దారుణంగా ఒడిగడతారా? తుమ్మల నాగేశ్వరరావు గారికి పిల్లలు లేరా? బిడ్డలు లేరా? కొడుకులు లేరా? పొంగులేడు సీన్ గారికి లేరా? అందరికి ఉన్నారుగా. మేము కన్నట్టు వాళ్ళు కన్నారు. వాళ్ళంటే ఏసీ రూమ్లలో ఉంటారు, మేము చీకటి రూమ్లో ఉంటాం. అంతేనండి. మీకు అంత కనికరం లేకుండా, అంత నిర్లక్ష్యం లేకుండా మా ఇళ్ళు ఎట్లా గోలగొట్టారండి. ఇవాళ మీరు అంతా అయిపోయినా మేము ఇస్తానంటే ఏం లాభం? మేము పట్టాలు ఇస్తాం, మేము అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అని చెప్పారు. ఏమి ఇచ్చినారు? ఏమీ లేదు. మీకు వేస్ట్ అయిన మీరు మంత్రుల ప్రాధావాలు ఇవ్వటం కూడా వేస్ట్ అవ్వరు. మేము ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించి ఇవాళ మేము రోడ్ల మీద పడ్డాం. అదే కానీ మీకు దయ ఉండి, కనికరం ఉండి, మా వాళ్ళు జైల్లో నుంచి రావాలి, మా చోట్లు మాకే ఇవ్వాలి. మాకు ఎట్టున్నాయి ఆడే ఇండ్లు ఇవ్వాలి. మేము చచ్చినా కూడా ఆడే ఉంటాం, ఇంకొక ఆడైతే అస్సలు పోం. అట్లా మేము 8 సంవత్సరాల మంచి ఉండి కూడా మాకేం ప్రయోజనం లేదు, మేము ఆడే ఉంటాం. సో ఇది పరిస్థితి మిత్రులారా, చాలా దయనీయమైన పరిస్థితులు కనబడుతున్నాయి. సో రేవంత్ రెడ్డి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సిగ్గుపడండి. ఒక బాలింత పబ్లిక్గా తన బిడ్డకు పాలిస్తున్నటువంటి సంఘటన ఇక్కడ కనబడతా ఉంది. నిజంగా ఎంత దయనీయ పరిస్థితులు చూడండి ఒకసారి. చాలా దారుణంగా పట్టపగలు నడి రోడ్డు పైన ఒక బాలింత ఎండలో నిద్ర నీడ లేక, ఉండడానికి గూడు లేక ఈరోజు చెట్ల కింద పాలిస్తూ ఉంది తన 4 నెలల బాబుకి. ఇంత దారుణ పరిస్థితులు ఎక్కడ కనబడవు. ఒకసారి చాలా క్లియర్గా వీళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి ఎవరు మాట్లాడతారమ్మా? మాట్లాడమ్మా. ఏం మీ కష్టం ఏంది చెప్పండి, మీ చెప్పదు ఎట్లా వెళ్తుంది? ఏం పేరమ్మా? శ్యామల. ఏం జరిగింది ఆ రోజు? ఏమో చెప్పకోకుండా తెల్లదాను 4ంటికి వచ్చారు సార్. వచ్చి మీకు ఇల్లులు కూలేయాలా, మీరు జరగండి పక్కకి, సామానం తీసుకుంటున్నాం మంచితనంగా తీసుకోండి లేకపోతే కూలేస్తామని కూలేశారు. తీసుకున్న వాళ్ళకి తీసుకున్నాం, కొన్ని పోయినాయి. మాకు ఒక టక్కే వచ్చింది సార్, మళ్ళీ 2వ టక్కు పోయాకల్లా రానీయకుండా అయిపోయింది. టైం అయిపోయిందని తీసుకొని తెల్లదాని పోయి చూసాకల్లా కొన్ని పోయినాయి. ఏం లేవు, అన్ని కూలేశారు. ఎన్ని సంవత్సరాలు చుట్టూ అక్కడ? మేమా 9 సంవత్సరాలు ఉన్నాం సార్. 2 గుట్టల సందులో వేసినప్పుడు తీసేశారు, ట్యాంకీ కాడ వేసినప్పుడు తీసేశారు. ఇది 3వ చోట. 3 సార్లు కూల్చేసారా? 3వసారి మీరు కూల్ చేసుకుంటాం. మీ ఆయన కూడా కూల్ చేస్తారా? సుతారు పని పోతాడు. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 అమ్మాయిలు పెళ్లిళ్ళు అయినాయి. 2 పిల్లలు మీరు కూడా ఉంటున్నారు కట్టుకొని? అంతే సార్.
మరి ఏం దీని వెనకాల ఎవరు ఉన్నారట, ఎవరు ఎందుకు కూల్చిరట? మనకి ఇంక తెలియదు సార్, మరి ఏమో కానీ మేము అయోమయంలో ఉన్నాం, మాకేం మాట్లాడుతారు అంటే సార్. కానీ కావాలంటే మనకు ఉండటానికైతే నీడ కావాలి. ఇక్కడి నుంచి మాకు ఇల్లు చూపించినప్పుడే పోతాం. మేము రెంట్ కట్టుకోలేక కూడా ఉన్నాం. నెల నుంచి ఇప్పుడు పనులు లేవు, ఏమి లేవు. మేము ఇళ్ళల్లో ఉంటున్నాం. ఇప్పుడు మాకు కావాల్సింది నీడ చూపితే వెళ్తాం, లేకపోతే ఉంటాం. అంతే సార్. అమ్మ చెప్పండి, ఏం పేరు? మాట్లాడదా? సో ఇగో ఇది పరిస్థితులరా, రోడ్ల పైన చాలా దారుణమైన పరిస్థితిలో కనబడతా ఉన్నారు. సో అమ్మ మీ పేరేం పేరమ్మా? సార్ మేము కానొచ్చినా కూడా మాకు ఎవరు న్యాయం చేయట్లేదు సార్. మాకేమి లేకపోయినా మేము ఎంత నిరుపేదలమైనా కూడా మమ్మల్ని మా కూలీలో పోయి మేము సొంతం డబ్బులతో ఇల్లులు కట్టుకుంటే మమ్మల్ని రోడ్ల పాలు చేశారు. మేము వీడికి వచ్చిన మమ్మల్ని ఎవరు చూసే నాదులే లేరు మమ్మల్ని. మేమంత పేదవాళ్ళం సార్. మేము పొదటి 7:30 పోయి నైట్ 10ంటికి వచ్చి కష్టపడి మేము వాననక ఎండనక పాములనక తేళ్ళనక 10 సంవత్సరాలు ఆడుంటే మా పేదోళ్ళు ఇల్లు గోల కొట్టి మమ్మల్ని రోడ్ల మీద పడేశారు. కనీసం మేము చిన్నపిల్లల్ని పెట్టుకొని ఉంటున్నా మమ్మల్ని కాని వాళ్ళే లేరు సారు. మేము ఎట్లా అని చెప్తున్నాం సార్, మాకు లేను ఉన్నట్టు లేదుగా ఇవ్వండి సార్. మాకు ఉన్న వాళ్ళకు మేము అడగట్లేదు సార్. మేము మా డబ్బులు పెట్టి మేము కట్టుకున్నాం, మమ్మల్ని మా సొంతం ఇళ్ళతో మమ్మల్ని పడేశారా? పడేసినప్పుడు రోడ్డు మీద పడేసిన మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి కదా. ఏదీ లేదు. ఇప్పుడు 4 రోజులు అయినా కూడా మాకు ఏదీ లేదు సార్. మాకు మమ్మల్ని ఏం చేయమంటారు సార్ చెప్పండి. మాకు ఎట్లా వస్తున్నారు, అన్ని తీసుకుంటున్నారు, అన్ని పోతున్నారు. ఒక టీవీకి రానట్లే, ఒక పేపర్కి రానట్లే మాకు న్యాయం చేసిన వాళ్ళే లేరు సార్. మాకు మేము నిరుపేదల వాళ్ళం సార్. మేము కరెంటు లేకపోయినా మమ్మల్ని కానీ వాళ్ళు లేరు, నీళ్ళు లేకపోయినా కానీ. మేము అక్కడ 10 సంవత్సరాలు ఉన్నాం సార్. 10 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. భూమి ఎట్లొచ్చిందో ఎట్లా పోయిందో మాకైతే ఆడ స్థలం ఇచ్చారు సార్. మాకు ఏడుండండి అమ్మ, మేము 100 గజాలు ఇస్తున్నాం, ఏడుండండి అంటే అడవిలో అడవి కొట్టుకొని ఆడ పాములలో పెద్ద అడవి సార్. అది అడవి కొట్టుకొని అందరం ఆడుంటే 100 గజాలు ఇస్తున్నా ఉండంటే 100 గజాలు ఇచ్చిన కాడి నుంచి ఒక రూమ్ వేసుకొని ఉంటే మరి ఈ పాతయంట. మరి మేము అప్పు తెచ్చుకొని మేము కూలీ నాలి చేసుకొని మా పిల్లల నోటి కాడ తెచ్చి మేము కట్టుకుంటున్నాం. కట్టుకున్నాక 2-3 సంవత్సరాలకైనా పడేస్తారు కదా. మేము ఇంతకీ ఆపు చేసి మేము వెళ్ళిపోతామంటే మాకు ఇచ్చిన ఆయన అన్నాడు కదా, మీరు వెళ్ళిపోతా అమ్మా, మీరు ఎంత పెట్టారో అంత మేము డబల్ ఇస్తాం, వెళ్ళిపోండి అన్నారు. ఆ మాట మేము కట్టుబడి ఉండి మేము 2 రూములు పెద్దగా మళ్ళీ ఒక 4 రూములు పెట్టి మేము చక్కగా కట్టుకున్నాం నాయన. కట్టుకున్నాక 10 సంవత్సరాలైనా మమ్మల్ని కానిన వాళ్ళే లేరు. బోధాన భూమి అన్నారు, ఆ బోధాన భూమి కానిన వాళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు రేటు పలికిందని మా వచ్చి మీరు పొమ్మనని మా సొంతం ఇల్లులు కట్టుకుంటే మమ్మల్ని బయటికి తరిమేసి రోడ్ల మీద పడేసారు. మమ్మల్ని కానిన వాళ్ళే లేరు నాయన. మేము సొంతం కట్టుకున్న ఇల్లులు కూడా మాకు ఉంచలేదు నాయన. మాకు ఆడనేది లేదు. మాకు ఇల్లు లేదు, స్థలం లేదు, ఏదీ లేదు. మేము వచ్చి ఇప్పుడు చెట్ల కింద 3 రోజులు అయింది. మాకు ఏదో ఒక న్యాయం చేయాలి కదా సార్. మా పిల్లలతో మేము ఎట్లుంటున్నాం చూడండి సార్. పిల్లలు చదువుకుంటున్నారు, చదువులు పోతున్నాయి కదా. చదువుతున్నారు సార్. 1st క్లాస్, 2nd క్లాస్ సార్. ఒక చదువుకుంటున్నారు. మేము ఇంతమందిరం ఏడున్నాం. మాకు ఏదో ఒక న్యాయం చేయాలి కదా సార్. మాకు ఏ న్యాయం చేయట్లేదు సార్. ఏ సార్ మరి రావాలి కదా సార్. మమ్మల్ని తీసుకుపోవాలి, అక్కడెక్కడ వేయాలి. మీరు ఇస్తామమ్మా చేస్తామమ్మా అని అనాలి. ఈ రోజే వచ్చారు. మళ్ళీ ఒక పేరు కాక 4-5 పిలుస్తామని పిలవండి. మాకు ఇల్లు లేకపోతే, మాకు ఇల్లుంటే మేము వెళ్ళిపోతాం సార్. కానీ మాకు ఏదనేది లేదు కాబట్టి మా ఆధారం, మా రేషన్ కార్డు చూసి మాకు మీరు ఇస్తేనే మేము వెళ్ళిపోతాం. మా అంతటి మేము వెళ్ళిపోం కదా సార్. కిరాయిలకైనా మేము పెట్టలేకుంటుండి మేము కూలీలు చేసుకొని ఆ డబ్బులు పెట్టి ఇల్లు కట్టుకున్నాం. అగ్గంత స్థలం ఇస్తే ఇప్పుడు మాకు ఆ అండ కూడా లేకుండా చేశారు. మరి చేసినప్పుడు మేము ఆడబడి సావాలి చెప్పండి సార్ మమ్మల్ని. ఇప్పుడు 4 రోజులు 5 రోజులు ఏంది చెట్ల కింద పడేశారు. ఏం సార్ మా పని ఏం చేయాలి చెప్పండి సార్. ఇంకా మాకు కరెంటు లేకపోయినా కూడా మేము పొద్దున పోతే నైట్ వస్తున్నాను. పాములకు దడిసి సోలర్లు కూడా పెట్టుకున్నాం సార్. మొన్న మేము పెట్టుకొని నెల కూడా కాలేదు సార్. నేను ఒంటరి మహిళను సార్. నేను కష్టపడి నేను కట్టుకున్నా సార్. నేను కూలీకి పోయి కష్టపడి కట్టుకున్నా సార్. నేను నా పైసలు ఇప్పుడు ఎవరు ఇస్తారు సార్? వడ్డీలు 10 లక్షలు దాటినాయి సార్. మేము కట్టుకోవటం వల్ల మా ఇల్లు చూడండి సార్ ఎంత మంచిగా ఉందో. పడేసే వాళ్ళకి కూడా చేతులు రాలేదు సార్. రమ్య ఆ ఇల్లు చూంచి రమ్య సార్ వాళ్ళకి. రమ్య మేము ఇల్లు అంత మంచిగా కట్టుకున్నాం సార్. పడేయటాన్ని వాళ్ళ చేతులు కూడా రాలేదు సార్. ఆగస్టంగా వచ్చి పడేస్తుంటే నాకు బీపీ పెరిగి నాకు ఒక కొడుకు సార్, బిడ్డ. నా కొడుకు పెళ్ళి అత్తగారింటి పోయింది అంటే ఎవరు లేరు అనేసి ములిచిపాటు వాళ్ళ ఇంట్లో పడి వాళ్ళే సామాన్లు చదివి బయటకు వేసారు సార్ వాళ్ళు. నా కొడుకు వచ్చి రావటానికి ఆ ట్రాఫిక్లు 2 గంటలు పెట్టింది సార్. నా కొడుకు అక్కడ నేను ఏడ్చుకుంటూ పడిపోయాను సార్. నాకు లో బీపీ వచ్చి పడిపోయాను సార్. నేను నా సామాన్లు వాళ్ళే చదివి బయట పడేసారు సార్ వాళ్ళు. నేను కోలుకోలేకపోతే
మర్చిపోతున్నా సార్. నా ఇల్లు చూసి నేను మర్చిపోబుద్ది కావట్లేదు సార్. వారం రోజులైనా నేను మర్చిపోను సార్ నా ఇల్లు చూడండి సార్, ఎంత చక్కగా కట్టుకున్నాను. కూలగొట్టడానికి వచ్చి వాళ్ళు అన్నారు సార్ నీళ్ళు ఎంత బాగుందమ్మా అన్నారు. నేను 5 సంవత్సరాలు సంబరంగా ఉప్పలమ్మను కూడా పెట్టుకున్నాను. ఆయన నా ఉప్పలమ్మని తీసుకుపోమన్నారు పలగొట్టేవాళ్ళు. నాకు ఇల్లు వాకిళ్ళు ఏంది ఆడ తీసిపోయి తిప్పుకున్నాయి ఆ దేవుడు అన్నను. ఓ సారు నాకు ఆశ అంటే వాసుగా సారు. నేను కూలి చేసుకొని ఇప్పుడు నా అప్పు కూడా తీరలేదు సార్. నేను లెచ్చలు పెట్టి కట్టుకున్నా సారు. ఆ కూలి ఆ డబ్బులు ఇప్పుడు ఎవరు కట్టాలి సార్? నేను ఒంటరి వెళ్ళాను సార్. నా భర్త కూడా లేదు సారు. నాకు అవి కూడా ఇవ్వట్లేదు సార్. మేము ఖమ్మాల పంపింగ్ రోడ్లో 30 సంవత్సరాలు ఉన్నా. ఈ స్థలం ఉందనే నాకు ఎవరు ఏ నాదుడు ఇవ్వలేదు సారు. నా ఆధారం చూసి కూడా ఇవ్వన్నా సార్. అక్కడ కూడా ఏమి ఇవ్వలేదు సార్. నేను ఫ్యాన్సీ షాపు పోదు సార్. నేను 30 సంవత్సరాల నుంచి ఫ్యాన్సీ షాపులు కమాన్ బజార్లో అడగండి సార్. నేను ఫ్యాన్సీ షాపులు చేస్తా. పంపింగ్ వేల రోడ్లో నేను కిరాయకున్నా. అక్కడ ఎవరు అడిగినా చెప్తారు సార్. అక్కడ కూడా మేము ఎప్పటికీ రెంట్కే ఉన్నాను సార్. నాకు ఇల్లు ఉంటే నేను ఇంత కష్టపడి మిమ్మల్ని అడగను సార్. నేను నా ఇల్లు ఉంటే నేనే వెళ్ళిపోను సార్. నేను ఇంత ఘోరంగా ఎందుకు ఏడ్చి మాట్లాడాలి సార్? నేను నాకు ఇల్లు లేబట్టే కదా. నాకు ఆ కన్ననే ఉండుంటే నేను పోతా సార్. నాకు ఏదో ఒక మాకు న్యాయం చేయండి సార్. మాకు ఏం చేస్తున్నావా? అయిపోయింది సార్. ఇంకా పిల్లలు ఇద్దరు. అంటే మీరు మమ్మీతో ఉంటారా? లేదు సార్, పక్కన విడిగా మేము వేరే రూమ్ వేసుకొని అక్కడ ఉన్నాం సార్. రేకుల షెడ్ వేసుకొని మా సామాన్ సార్. అవి 5 రోజులు రమ్యా సార్. 10 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం సార్. మా 6 years అయింది సార్ అక్కడికి వెళ్ళి. మేము కూడా వెళ్ళి అక్కడే మేము తీసుకొని మేము అక్కడ రేకుల షెడ్ వేసుకొని మేము కూడా అక్కడే ఉంటున్నాం సార్. అంటే మీకు కూడా ఇల్లు ఉంది? ఉంది సార్. కూల్చేశారు సార్. ఎందుకు కూల్చినట్టు ఏమో చెప్పిరా? స్కేమ్ లేదు సార్. అసలు నోటీసులు కూడా ఏమీ లేదు. తెల్లారే వచ్చేసారు పోలీసులు, అందరూ వచ్చేసారు. అందరు ఎవరు అడ్డొచ్చినా కూడా వాళ్ళందరిని నెట్టి పోలీస్ వ్యాన్ లో తీసుకెళ్ళిపోయారు సార్. అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా మొత్తం అన్ని పడేసి వెళ్ళి పొద్దున్న 5 గంటలకే సార్. 5-6 ఆ టైంకి వచ్చేసారు. మీరు ఖాళీ చేయాలి, వెళ్ళిపోవాలి, మీరు కంపల్సరీగా అందరూ వెళ్ళిపోవాలి. ఇది భూదాన భూమి కాదు, ఏంగా గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి అన్నారు సార్. మా బోర్డు పెట్టారు కదా సార్. ఇప్పుడు మరి అదే భూమి మరి మాకు ఇస్తే పేదోళ్ళు మేము ఉంటాం కదా సార్. ఇప్పుడు అదే భూమి పేదోళ్ళకి ఇస్తే భూదాన భూమి కదా సార్. అయ్యొచ్చు కదా పేదోళ్ళకి. అవి ఫోటోగ్రాఫర్ సార్. వచ్చేసి వెళ్ళిపోవాలి. హౌస్ వైఫ్ సార్. ఆడ 1000 మంది ఇల్లు లాగా ఉంటాయి సార్. ఇల్లులు అయితే అందరూ బిల్డింగ్ ఇల్లులు కట్టుకున్న ఇల్లు అయితే ఒక 300-400 మంది ఉంటారు సార్. రేకుల షెడ్లు వేసుకున్న వాళ్ళు దాదాపు ఒక 600 మంది ఉంటారు సార్. అవి కనపడవు కదా సార్, చాలా దూరంలో ఉంటాయి. ఎంతమంది అని చెప్పగలుగుతారు? 1000-30-60 ఎకరాలు సార్. అట్లా 1000 మంది కుటుంబాల దాకా ఉంటారు సార్. కాకపోతే మరి ఉన్న వాళ్ళని అంటే పేర్లు రాసుకున్నారు సార్. కాకపోతే ఇప్పుడు లేని రేకుల షెడ్ వాళ్ళని కూడా సామాన్లు తీకోకుండా ఏం తీకోకుండా దాంట్లో వేసి అన్ని చేశారు సార్, ధ్వంసం చేసేసారు సామాన్లు కూడా. వాళ్ళ పేర్లు రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు మేము ఇప్పుడు పేర్లు రాసుకోవాలి. ఇప్పుడు పేర్లు లేవు అంటున్నారు. ఇప్పుడు ఎటు వెళ్ళిపోవాలి సార్ మేము? 100 గజాలు ఉన్న వాళ్ళు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ లేవు సార్. ఇప్పుడు అయిపోయినాయి, మొన్ననే అయిపోయినాయి. ఏం కాదు సార్. వాళ్ళ పేర్లు రాలేదు. ఇప్పుడు రేకులు ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లు వాళ్ళు లేకపోయినా కూడా రేకులు ఇల్లు అని చెప్పేసి సామాన్లు ఉన్నా కూడా పక్కన పడేసి మొత్తం తీసి పడేశారు. వాళ్ళ పేర్లు రాలేదు సార్. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు అలాగని అదే అక్కడికి వెళ్తే అందరేమో వచ్చిన వాళ్ళ పేర్లు వరకే. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా అవి ఏమంటున్నారు, ఎక్కడ అడ్రస్ ప్రూఫ్, ఎక్కడ ఆధార్ ప్రూఫ్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోండి, మేము ఎంక్వైరీ చేసి ఇస్తామంటున్నారు. అది ఇక్కడే న్యాయం చేయలేదు. అక్కడ ఎవరిలో ఇంటికి వెళ్ళిపోతే ఎట్లా న్యాయం చేస్తారు సార్? సీన్ అని చెప్పి కంది వాచీలు పంచితే వాచీలు కూడా ఇంట్లో పెట్టుకుని రోజు ఆయన మొహమే చూసుకుంటున్నాం. ప్రతి నిమిషం ప్రతి గంట ఆయన మొహమే చూసుకుంటున్నాం. ఎందుకు ఏం చేయాలి సార్? ఇప్పుడు మేము తీసుకున్న గడియారాలు ఇచ్చారు. ఆయన కొడుకు పెళ్ళి అయితే ఆయనకి ఇచ్చారు, కుమార్తె పెళ్ళైనా అవి పంచి పెట్టారు సార్. మంచిగా చేశారు. ఏది పెట్టుకున్నాం, గోడల మీద పెట్టుకున్నాం. ఎందుకు ఏం సుఖం సార్? ప్రతి గంట ప్రతి నిమిషం ఆయన మొహం చూసుకుంటున్నాం. ఇప్పటికి ఏం లేదు. మా మొహం ఇప్పుడు ఎవరి మొహం చూడాలి సార్? మా మొహాలు చూడడానికి ఇప్పుడు ఆయన రావట్లేదు. గంట ప్రతి నిమిషం ఆయన మొహం చూసుకున్నాం. ఇప్పుడు మా మొహం, పేదల మొహం చూడడానికి ఇప్పుడు ఆయన రావట్లేదు. ఎందుకండి ఇచ్చినాయి? ఇక్కడే ఉంటున్నాం సార్. ఇక్కడే ఉంటున్నాం. దోమలతో కొట్టుకుంటూ అన్ని పిల్లగాళ్ళని చూసి ఇక్కడే ఉంటున్నాం. ఫౌండేషన్ వాళ్ళు వీళ్ళు వచ్చి భోజనాలు పెడుతున్నారు. ఇంతవరకు ఎవరు కూడా రాలేదు ఇక్కడికి. మంత్రులు ఎవరు కూడా కనీసం ఎవరు ఏం చేస్తున్నారు, ఏం చెప్తామని కూడా సమాధానం చెప్పట్లేదు ఇక్కడికి వచ్చి. ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు?
ఏం డిమాండ్ చేస్తున్నాం సార్, అక్కడ ఉన్న భూములు అక్కడ మాకేమైనా కట్టియాలి, లేకపోతేనేమో మాకు ఇందిరమ్మ ఇల్లు. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం ఉంది కాబట్టి, కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ రాజ్యం ఉంది కాబట్టి మా పేదవాళ్ళని బయట తీసుకొచ్చారు కాబట్టి ఇందిరమ్మ రాజ్యంలో మాకు ఏదో ఒక న్యాయం చేయమంటున్నాం సార్. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వమంటున్నాం. ఆ డబుల్ బెడ్రూమ్ కూడా అవుద్ది సార్. ఎందుకు సార్ తీసిపోయి అపార్ట్మెంట్లలో కూర్చోబెట్టి నీళ్లు లేక ఏం లేక ఇబ్బంది పడుతున్నారు చాలా మంది డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి. అది కూడా అవసరం లేదు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నారు. ఇందిరమ్మ పేరుతోటి ఇందిరమ్మ ఇల్లు ఇస్తే అదే సంతోషంగా మా ఇల్లు కూడగొట్టినా కూడా అదే సంతోషంగా ఇస్తే మేము చూసుకుంటాం ఆ ఇందిరమ్మ ఇల్లును కూడా. ఓకే, సో చూస్తున్నారు కదా, చాలా ఆవేదనతో మాట్లాడుతున్నారు మహిళలంతా కూడా. సో ఇంకా చాలా 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 ఉన్నాయి ఇక్కడ. సో చాలా మంది కూడా ఇంకా రోడ్ల సో ఇటు ఉన్నారు. ఇదంతా మొత్తం అక్కడ దాకున్నట్టు కనబడతా ఉంది. సో ఒకసారి పిల్లలు, అమ్మ మీది ఇక్కడేనా? ఎక్కడ? ఏం పేరు? మీది కూడా పోయిందా ఇల్లు? పోయింది. ఎప్పటి నుంచి ఎన్ని రోజులు చుంటారు మీరు అక్కడ? మేమా 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు దాకా 8 సంవత్సరాలు ఉంటారు. ఇల్లు కట్టుకున్నారు. ఏం జరిగింది ఆ రోజు? అసలు ఏం జరిగింది? మేము ఊరికి పోయినాం సార్. మీరు ఊరికి తెలియదు. సామాన్లు అన్ని అలా పోయినాయి సార్. అన్నీ పోయినాయి. బయట వాళ్ళు వచ్చి తీసారు. ఉన్నాయా సామాన్లు? ఉన్నాయా? సామాన్లు ఉన్నాయి, బీరువలు మంచాలు అన్ని పోయినాయి. అయ్యో, అన్ని పోయినాయి. ఏం చేస్తారు మీరు? కూలి పని చేసుకుంటాం. కూలి పని చేస్తారు. మీ ఆయన ఏం చేస్తాడు? ఇద్దరం కూలి పని. ఇద్దరు కూలి పని చేస్తారు. పిల్లల్ని గవర్నమెంట్ చదివిస్తాను. ఏమంటారు మీరు దీని గురించి? మీరు కావాలంటాను సార్, మాకు ఇల్లు కావాలంటాను. ఇల్లు కావాలి. మేము ఏడ ఉండాలి? మీ ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళు ఏమంటున్నారు? ఇయ్యమనే చెప్తాను సార్, ఇయ్యమంటాను. నువ్వు ఏ క్లాస్? ఇక్కడే ఉండేదాను. 8th క్లాసా? ఎగ్జామ్స్ అయిపోయినాయా? అయిపోలే. ఎప్పుడు ఎగ్జామ్స్? మార్చ్ వచ్చే నెల 15వ తారీఖు నుంచి. వచ్చే నెల 15వ తారీఖు నుంచి ఉన్నాయి. మరి రాస్తావు ఎగ్జామ్స్? ఏంది ఏమనిపిస్తుంది? ఇంకా స్థలాలు ఇచ్చినాక రాస్తా. స్థలాలు ఇచ్చినా రాస్తావా? ఉన్నాయా పుస్తకాలు? తెచ్చుకున్నావా? అన్నీ ఉన్నాయా? ఆడున్నాయి. ఇక్కడ అన్నీ కూలిపోయినాయా? లేవా పుస్తకాలు? లేవా? ఒక 10 దాకా దాంట్లో పోయినాయి. 10 దాకా దాంట్లో పోయినాయి. ఎట్లా ఏం జరిగింది ఆ రోజు? ఒకసారి ఇప్పుడు నాకు క్లియర్గా. ఆ రోజు పోలీసులు 4ంటికి వచ్చిళ్ళు. 4ంటికి వచ్చిర్రు. అయితే అందరూ వచ్చిళ్ళు. వచ్చినాక కూలికి వచ్చిళ్ళు. కోక్లేన్లు ఒక 20 ఒక 30 దాకా వచ్చినాయి. 30 దాకా వచ్చి బజార్ ఒకటి పెట్టిళ్ళు. కూలికి వచ్చిళ్ళు. పెట్టి ఏమన్నారు? మైక్ లేదు అనౌన్స్ చేసిరు కదా బానే. 9 మంది ఉండాలంట. అందరూ బయటకు వెళ్ళాలంట. సామాన్లు అందరూ ఎత్తేసిళ్ళు బయట. నీళ్ళు కూడా పోయింది అలా. అంటే మీరు సామాన్లు తీసుకోలేదా? తీసుకున్న దాకా ఆగట్లని నెట్టేసిర్రు. మరి ఇప్పుడు ఎట్లా? మరి మీ పరిస్థితి ఏందన్నట్టు ఏమంటారు? మీ కాలనీ వాళ్ళు ఏమంటారు? మరి ఇల్లు స్థలాలు కావాలంటారు. ఇల్లు స్థలాలు కావాలంటున్నారు. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్స్ రాస్తావా? రాస్తావు. మరి ఎట్లా చదువుకుంటావు? పుస్తకాలు లేవు కదా. పుస్తకాలు ఏమో ఇంట్లో పోయినాయి అంటున్నావు. చదువుకుంటావు? క్లాస్ వర్క్లు అవి ఉంటాయి. క్లాస్ వర్క్లు ఉంటే చదువుకుంటావు. ఏ స్కూల్? స్కూల్ పేరు ఏంది? హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్. ఇప్పుడు 8వ తరగతి అయిపోతే నెక్స్ట్ 9వ తరగతి నువ్వు. ఇట్లా అంటే ఇంతకుముందు ఎప్పుడైనా చూసినావా ఇట్లా ఈ పోలీసులు వచ్చి కూలగొట్ట? ఎప్పుడు చూడలే. ఇప్పుడే ఫస్ట్. మీ నాన్న ఏం చేస్తాడు? బేరం చేస్తాడు. మీ అమ్మ? మీ అమ్మ మీకు ఇంట్లో ఎంత? నువ్వు ఒక్క కొడుకు? ఇంకో ఇద్దరు. మా అన్న క్లాస్. మీ అన్న ఏం చేస్తాడు? మీ అన్న 10th క్లాస్. మరి మీ అన్న ఎగ్జామ్స్ రాస్తున్నాడా? ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు మీ అన్న? పోయిండు స్కూల్కి. ఈ నుంచి. ఇక్కడ నుంచి పోయినా స్కూల్కి మీ అన్న? ఎగ్జామ్స్ రావడం పోయిండా? ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి మీ అన్నకి? 14th నుంచి ఉన్నాయి. ఓకే, మరి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? రేవంత్ రెడ్డి ఏం డిమాండ్ చేస్తున్నావు? అడుగుతుళ్ళు. ఏది? స్థలాలు కావాలని అడుగుతున్నావు. గట్టి చెప్పు. స్థలాలు కావాలని అడుగుతుళ్ళు. ఇల్లు కావాలని అడుగుతున్నావు. ఇల్లు ఇస్తే చదువుకుంటావు. మంచిగా చదువుకుంటావా? ఏమైతే అనుకుంటున్నావు నువ్వు? పోలీస్ అయితే అనుకుంటున్నావు? ఎస్ఐ అయితే అనుకుంటున్నావా? ఐపీఎస్? ఎస్ఐ అయితే అనుకుంటున్నావా? చూడండి, రేవంత్ రెడ్డి గారు 8th క్లాస్ అబ్బాయి, ఆయన లక్ష్యం ఎస్ఐ అవుదాం అనుకుంటాడట. సో ఈరోజు మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనుల వల్ల ఈ అబ్బాయి ఎగ్జామ్స్ రాయలేకుండా పరిస్థితి కనబడతా ఉంది. ఇది భవిష్యత్ తెలంగాణ కదా, భవిష్యత్ నిర్మించేవాళ్ళు కదా తెలంగాణ. మరి ఇలాంటి వాళ్ళని ఎంత అమాయకంగా చెప్తున్నాడు చూడండి. ఆవేదనతోటి అమాయకత్వంతో చెప్తున్నాడు ఈ బాబు. ఇంత చిన్న వయసులో ఇల్లు కోల్పోయినటువంటి పరిస్థితి, బాధ ఎవరికైనా కానీ జీవితకాలం ఉండిపోతుంది ఈ ఏజ్లో. సో రేవంత్ రెడ్డి, సో వీళ్ళు కూడా ఇక్కడ వాళ్ళేనా? నా 3 పిల్లగాళ్ళు పొద్దునుంచి ఆకలి అంటే ఓ పక్క పేర్లు రాస్తే ఇల్లు వస్తుంటారు, ఓ పక్క సమానం ఎండకున్నాయి.
మాకు అన్నం పెట్టే దిక్కులేదు, ఇల్లు ఇచ్చే దిక్కులేదు. అసలు ఈ 4 రోజుల నుంచి ఇక్కడ ఎండపడి దోమలు కుట్టుకుంటే ఈ రోడ్లో ఉండి పడుకుంటూ ఉంటాను. చెక్కింగ్ చేసి ఇస్తున్నారు. మా ఊరు రామోస్ నగర్, ఆ ఊరిపై చెక్ చేసిన మాకేం లేదు. 10 సంవత్సరాల నుంచి అక్కడ ఏది నివాసం ఉంటాను. మా ఉన్న పరంగా ఇల్లు కూల్చారు, కష్టపడి ఇల్లు కట్టుకున్నాం. ఇక మా పిల్లగాలు ఆకలి అంటారు. ఎటుపోయి అడగకోవాలి కూడా మాకు ఈ సిటీలో అర్థం కావట్లే. చాలా ఘోరమైన పరిస్థితి. నా పిల్లగాలకి అన్నం పెట్టండి, నేను బతికటం కూడా వేస్ట్ సార్. మా పురుగుల మంది ఇచ్చి చంపండి సార్. వీళ్ళకి అన్నం పెట్టండి. ఎందుకు సార్ మాకు ఈ రాజకీయం ఏంది? ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం సార్? మాకు దయచేసి మా పిల్లగాళ్ళకి ఒక్క పూట అన్నాన్ని పెట్టాను సార్. మీరు దండం పెడతా. మా ఇల్లు కూల్చారు కష్టపడి, తినడానికి తిండి కూడా లేదు సార్. మాకు మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి సార్. మా ఎండలు ఇప్పటిదాకా ఎండలు పడితే చూడు, ఒక్కరు కూడా ఒక్క స్నానం చేసలే, ఒక బువ్వ లేదు, ఏం లేదు. పొద్దున ఒక్కటే 100 రూపాయలు ఉంటే టిఫిన్ తెచ్చి పెట్టా. ఇప్పుడు తిన్నాను కొనుక్కున్నాను, డబ్బులు కూడా లేవు. మా దిక్కోరు అసలు మమ్మల్ని పట్టించుకునే ప్రపంచం ప్రజన ఉందో లేదో మాకైతే అర్థం కాలేదు సార్. నా బాధ అయితే నేనున్న టెన్షన్లో మా పిల్లగాళ్ళకి అన్నం పెట్టలేని బాధలు ఏం మాట్లాడుతానో అర్థం కావట్లేదు సార్. దయచేసి మాకు అన్నం పెట్టించి, మాకు ఇల్లు చూపించి, రేవంత్ గారు సార్ని మాకు దయచేసి మా ఆడపిల్లగాళ్ళ ముఖం చూశాను, నా ముఖం చూశాను, మాకు ఇల్లు ఆడొక్కడ చూపించి మాకు ఆధారపడాలని సార్ని కోరుతాను సార్. మాకు కాదు సార్, ఎవరికో ఏపులు వాళ్ళు ఇల్లు వచ్చి తింటారు. ఒక ఈడే చూసాడు ఇట్లా నా పిల్లగాళ్ళకంటే నేను అన్నం తెచ్చిపెట్టా, దొరకపోతే కింద ఏరుకొని తింటారు. ఇప్పుడు బయలుదేరుతానంటే మనోళ్ళు ఆపారు. ఇప్పుడు మరి మాకు ఓడుతారు, మాకు డబ్బులు ఎవడన్నా అన్న వేస్తారని ఎవరన్నా నా పిల్లగాళ్ళ కడుపు నింపాలి కదా సార్. మరి అడక రావుతో మేము ఏం చేయాలి సార్? మీరు చెప్పండి. ఏమి మా పాప మళ్ళీ ఇంటికి పోదాం డాడీ అంటే మేమేం చెప్పలేకపోతున్నాండి. అలాంటి ఘోరమైన పరిస్థితి. తీసుకునే టైం కూడా ఇవ్వలేదు. మా అమౌంట్ అన్ని అందులో ఉన్నాయి. రోజు సుతారు పనికి పోతాండి. సుతారు పని చేసుకుంటున్నా కానీ నాకు వెళ్ళేది. ఇప్పుడు సుతారు పని కూడా లేకుండా మమ్మల్ని అట్టి బాధారంగా ఇక్కడ వేస్తే ఒక సబ్జెక్టులు వేసినట్టు వేసారు. మరి ఒక భోజనం ఏర్పాటు అనేది చేయాలి కదండి. పిల్లలే ఎట్టా ఉంటారు, పెద్దోళ్ళు అంటే ఉంటాం, ఒక పూట అంటే ఉంటాం, 2 పూటలు ఉంటాం. పిల్లలు ఉంటారా? డాడీ మళ్ళీ మన ఇంటికి పోతాం అంటే మేము ఏం చెప్పుకోవాలండి? చెప్పలేని పరిస్థితి. అదే కాలనీలో మా బాబుకి డెంగ్యూ జ్వరం వచ్చి చనిపోయాడు. 7 సంవత్సరాల బాబు. ఇగోండి మా బాబు 7 సంవత్సరాలు చూడండి సార్. 7 సంవత్సరాల బాబు కూడా చనిపోతే ఈ ఊళ్ళో పోయి చెక్ చేసుకోమనండి. ఈ అబ్బాయి 7 సంవత్సరాల బాబు ఊళ్ళో పోయి చెక్ చేసుకోండి. మాకేమైనా ఉంటే ఆస్తులు కనుకుంటే తీసి మెడబట్టి బయటకు నెట్టమనండి. ఆస్తులు లేకుండా బయట నెడితే వాళ్ళకి కావాలన్నా, మాకు లేకుండా వాళ్ళు ఏ రకంగా సర్వే చేస్తాం మీకు ఉన్న ఆస్తులు ఉన్నాయంటే చెక్ చేసుకోమనండి, రమ్మనండి, వచ్చి చెక్ చేయమనండి. అక్కడ ఏడ ఉండి నీడకుండి బీరుగా తిని ఏసీలలో ఉంటాం కాదు. దమ్ముంటే ఇక్కడికి వచ్చి చెక్ చేసి మీకు ఏముంది ఏం లేదు, పేదలు కదా మరి చూడాలి కదా. మన ఖమ్మం మేము గొప్పతనం చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం అని చెప్పడం కాదు. ఇక్కడికి వచ్చి మా అమ్మటి ఒక్కరోజు పండమనండి. దోమల ఒక్కరోజు ఉండమనండి, ఒక్కరోజు ఉంటే చాలు. అదే మేము కోరుకుంటానండి. మళ్ళీ మా ఇల్లులు మాకు వస్తే చాలు. మా ఇల్లులు పోయినాయి. నేను సుతారు పని చేసుకుంటాను. రోజుకి 700 అండి. 750 కూలి. డైలీ పోతేనే మాకు రెక్క ఆడితేనే బుక్ ఆడుతుంది. ఇప్పుడు ఆ రెక్క ఆడట్లే, బుక్ ఆడట్లే. మాకు ఉన్న షెడ్లు వేసుకుంటే షెడ్లు ఎన్ని గోలు తగ్గితే మా పాప అంటుంటే మాకు అసలు ఏం చెప్పలేక ఎక్కడో ఎక్కడో తెచ్చి కొంచెం పిల్ల మందం పెట్టేస్తున్నాం. ఇప్పటికే బాబుని కోల్పోయి ఉన్నాం. ఈ పాపను కూడా పోగొట్టుకోలేం కదా. ఆయన ఏదో రోడ్డు మీద వేసినా మేము పోగొట్టుకోం కదా. సరే మేము తినపోయినా ఎక్కడో అక్కడ ఒక సార్ వచ్చి కారు మీద భోజనాలు తెచ్చి తీసుకుపోయి 2 రోజులు పెట్టా. ఆ భోజనం వాసిపోయిందండి అన్నం. అలాంటి ఘోరమైన పరిస్థితి ఏం చేయాలా చెప్పండి. మీ పేరు? సార్ నా పేరు గణేష్ సార్, వేముల గణేష్. మేమంతా దగ్గర చుట్టాము. మాది చాను. మేము ఆడ కూలి పని చేస్తాం సార్. మేము సూత్ర పని పోతాం సార్. నేను కూలి రోజుకి మాకు వచ్చేసి 600 సార్ వాస్తవంగా. మేము రోజుకి నైట్కి మేము అప్పటికప్పుడు పోతుంటే 20 జేసీపీలు, 500 మంది, 5000 మంది పోలీసులు, 1000 మంది వీళ్ళు మన మున్సిపాలిటీ వాళ్ళు అంతా వచ్చి జేసీపీలు అన్ని మొత్తం రోడ్డు మీద పెట్టి అప్పటికప్పుడు లేపలా మేము తెల్లగట్ల. ఎందుకంటే మేము 4 గంటలు వేసి సూత్ర పనికి పోలగా సార్. మేము వండుకోని లేపల మొత్తం అటాచ్గా మొత్తం మా మీదకి ఒక దండ దూరిపి భూకంపం వచ్చి మేము కూలబడితేటుంటుంది. అలా ఉంది సార్ మా కాడికి. అయినా సరే కానీ మేము ఈ కాబట్టి సార్ మాకు నోటీస్ కూడా లేదు సార్. అంటే మాకు పైనుంచి వాటర్ వచ్చిందమ్మన్నట్టు అసలు మాకు ఏం చూపెట్టలేదు సార్. అప్పటికప్పుడు వెళ్ళిపోమంటే అప్పుడే యాడికి పోలేక అప్పుడే ఇల్లు కూడా కూలగొట్టుకారు. మా పిల్లగాలు వేసుకొని ఆ షెడ్లో ఉన్నప్పుడు 2 పిల్లగాలు సార్. నాకు ఒక కొడుకు కూతురు.
స్కూల్కి పోయేలా కూడా అందులో ఉన్నారు. అసలు ఎటు పోవాలో అర్థం కావట్లేదు. తినడానికి తిండి లేదు, ఉంటానికి కంటిన్యూ నిద్ర లేదు. మేము చావాలన్నా బతకాలను అని కూడా అర్థం కావట్లేదు సార్. మొన్న రోడ్డు మీద మేము దండయాత్ర చేసాం కూడా మా మీద అధికారం జరిగింది. పోలీసులు మమ్మల్ని కొట్టారైనా మేము బాధపడలే, మేము కొట్టిన బాధపడలే. అయినా సరే మాకు న్యాయంగా జరగని మేము పోరాడుతున్నాం సార్. ఒక్కసారి కూడా సార్ రేవంత్ రెడ్డి సార్ మీకు దయచేసి మీరు చేతిలో దండం పెడతాం సార్. కొద్దిగా మాకు ఏడనా సార్ మాకు జాగా చూపిస్తే సార్ కొద్దిగా మాకు కేవలం సార్ 3 మంత్రులు ఉన్నారు మా ఖమ్మానికి సార్. పొంగులేడు సార్, మీరు రేవంత్ శాఖ సార్, మీరు మాకు దయచేసి మీకు చేతిలోకి దండం పెడుతున్నాం సార్. మీకు భూమి నామాలు మాకు కూడా కొద్దిగా ఏడన గూడు చూపెట్టండి సార్. మాకు సర్వే చేసుకొని మీరు సర్వే చేసిన ఏడన ఉంటే మాకు చూపెట్టండి. లేని ఏడలా మీకు చెప్తా మమ్మల్ని కూలగొట్టండి, లేపా చచ్చిపోమని చెప్పండి. రోడ్డు మీద పడి చచ్చిపోతాం ఇంకా పిల్లగాలు వేసుకొని. ఇంకా మాకు ఇదే సార్, మాకు దిక్కుము కాదు సార్. ఏడ లేదు సార్ మాకు అడితే ఉంటాను కూడుగు లేదు. సో ఇది పరిస్థితి మిత్రులారా, చాలా దయనీయమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ చాలామంది కూడా ఇంకా రోడ్లపైనే వాళ్ళ పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ ఒకసారి ఇక్కడ కూడా మాట్లాడదాం వీళ్ళతో కూడా. సో నిజంగా ఒక ప్రభుత్వం ఎప్పుడు కూడా పేద ప్రజల పక్షాన ఉండాలి, పేద ప్రజల కోసము పనిచేయాలి. కానీ పేద ప్రజలను ముంచే విధంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. సో ఈ తల్లి ఒకసారి అమ్మా, ఏంది మీ పేరేం పేరమ్మా? నా పేరు దుర్గా సార్. దుర్గా, ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు మీరు? మేము కూలి పనులు చేసుకుంటాం సార్. మా ఇల్లు గోలుగొట్టేసి మా పేర్లే రాలేదు సార్. అసలుకి మా పేర్లు నీళ్ళు లేక బువ్వ లేక పిల్లగాళ్ళు వేసుకెళ్ళి బడి ఉంటున్నాం. మీరు వెళ్ళిపోండి, మీ ఊర్లోకి మీరు వెళ్ళిపోండి, మీరు మీ కాడికి ముఖ్యమంత్రులు వస్తారు, వాళ్ళు చూపిస్తారు మీకు అంటున్నారు. మీ ఆడికి వెళ్ళిపోవాలి సార్. మేము మాకు ఏ ఆధారం ఉందని పోవాలి సార్. మేము ఏటికి వచ్చి 4 రోజులు తిండి లేవు, నీళ్ళు లేవు, ఒక ముద్ద బువ్వ ఒక దొరుకుతూ ఒక దొరకట్ల బువ్వ. ఈ దారుణం ఏంటి సార్ అసలుకి? అంటే ఆ రోజు ఎందుకు కూలగొట్టారని చెప్పిరా? అసలు ఎవరికి చెప్పలేదు సార్. అక్కడ 8 సంవత్సరాలు మీరు అక్కడ? 8 సంవత్సరాలు ఉన్నాం. 8 సంవత్సరాలు ఇల్లు కట్టుకున్నాం సార్. ఇల్లు కట్టుకున్నాం. మాకు డబ్బులు తీసుకోరు, లక్షలు తీసుకొని మమ్మల్ని ఆగం చేశారట. మాకు వస్తున్నప్పుడు ఒక్క రోజు ముందు కూడా ఇంకా వారు ఇవ్వలేదు. వచ్చారు సడన్గా ఇల్లు మొత్తం కూలగొట్టారు. మా ఇంకా చాలా సామాన్లు బీరువాలని ఫ్రిడ్జ్లని అన్ని 4 ఇరిగిపోయి ఉన్నాయి. అవి కూడా తెచ్చుకోలేదు సార్. మొత్తం మనుషులు అసలు ఇంట్లో మనిషి పడుకుంటా కూడా ఇల్లు కూలగొట్టేశారు సార్. అసలుకి మనిషి తాగి పడుకు మనిషి సోయలేక బాధతో వాళ్ళు ఉంటే ఇల్లు మనిషి పడుకుంది కూడా చూసుకోకుండా ఇల్లు మొత్తం కూల్చేశారు. దీని వెనకాల ఎవరు ఉన్నారంటే రేవంత్ రెడ్డి, తుమ్మల వాళ్ళే ఉన్నారు సార్. ఇంకెవరు ఉంటారు? వాళ్ళేగా చేసింది. మరి చేసింది కాబట్టి ఆయన వచ్చి ఇంతవరకు వచ్చి మరి ఏమైంది ఏందని కూడా అడగలేదు రేవంత్ రెడ్డి. తుమ్మల, పొంగులేటి వీళ్ళు వచ్చి మాట్లాడలేదు. వచ్చేటికి 4 రోజులు అవుతుంది. మేము అంతే. ప్రభుత్వం ఏం కోరుకుంటారు మీరు? మాకు ఫ్లాట్ కావాలి సార్. మాకు ఇల్లు కావాలి. మాకు ఇల్లు కావాలి. ఇల్లు ఇచ్చేదాకా మేము వినిచి కదలం అంతే. మీరు అంటే మీ ఆయన చేస్తాడు, మీరేం చేస్తారు? మేము కూలి పనులు చేస్తాం సార్. ఇద్దరం కూలికే పోతాం మేము. మాకు ఫ్లాట్లు ఇచ్చేదాకా మేము నుంచి గదలం ఈయనే ఉంటాం. మాకు బో పెట్టపోయినా పర్వాలేదు. మాకు ఎక్కడిచ్చినా చాలు సార్. మాకు ఉంటాకి ఇల్లు కావాలి. అది దయచేసి మాకు ఇల్లు వచ్చేటట్టు మాకు చేయండి. అది. సో ఇక్కడ చూద్దాం. ఇంకా కొంతమంది కూడా ఉన్నారు ఇక్కడ. మీ పేరు ఏం పేరే? నా పేరు రాము సార్. రాము సార్. గత 8 సంవత్సరాల నుంచి కూడా భూదాన కాలనీలో ఉంటూ ఉన్నాము. ఎందుకు ఉంటున్నామంటే నేను యాక్చువల్గా కళాకారుడిని. ఏ కార్యక్రమం కావాలన్నా ఖమ్మం వచ్చి ఖమ్మం చుట్టుపక్కల ఉన్నటువంటి రాజకీయ పార్టీల దగ్గరకు, ఆఫీసుల దగ్గరకు తిరుగుతూ ఉండాలి. నా పిల్లలు కూడా ఇప్పుడు బీటెక్ ఒక పిల్ల అయిపోయింది, ఇద్దరికి కూడా. పిల్లల కాలేజీకి పోవాలన్నా కూడా ముచ్చెర్ల నుంచి ఇక్కడ రావాలంటే 2 గంటల జర్నీ అవుతుంది. సాయంత్రం ఉదయం ఇబ్బంది పడుతుంది. కాబట్టి గ్రామీణ పేదల సంఘం వాళ్ళు ఇక్కడ 100 గజాలు జాగిస్తారు. భూదాన భూమి ఉందంటే మేము ఇక్కడ రావడం జరిగింది. 8 సంవత్సరాల నుంచి కూడా రూపాయి కూడగట్టుకున్నటువంటి డబ్బులతోటి ఇల్లు కట్టుకున్నాం. 5 లక్షల రూపాయలు పెట్టి. ఆ ఇల్లును కూడా ఈరోజు నిర్దాక్షిణ్యంగా ఏ నోటీస్ లేకుండా ఏది లేకుండా కూలగొట్టి ఇచ్చేశారు. మరి ఈ మంత్రి గారు స్థానికంగా తుమ్మల నాగేశ్వరరావు గారి నియోజకవర్గంలో ఉంది. తుమ్మల నాగేశ్వరరావు గారి తెలవకుంటే ఎట్లా జరిగిద్ది? రెవెన్యూ మంత్రి ఇదే జిల్లాలో ఉండి ఆయన క్యాంప్ ఆఫీస్ పక్కనే ఉంది. మరి రెవెన్యూ మినిస్టర్ గారి తెలవకుంటే ఎట్లా జరిగిద్ది? కలెక్టర్ గారేమో తర్వాత 250 కోట్ల రూపాయల గవర్నమెంట్ ప్రాపర్టీని కాపాడినా అంటున్నాడు. గవర్నమెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ ఎవరి కోసం? పేదల కోసం కదా. 600-700 మంది పేదలు ఉన్నారు కదా. ఆ 250 కోట్ల రూపాయలు మరి గవర్నమెంట్ పేదల కోసం పనిచేయాల్సింది. మనం కట్టే ట్యాక్సులతోటే, మనం కట్టేటటువంటి డబ్బులతోటే కదా గవర్నమెంట్ కూడా ఇదయ్యేది. మరి ఎవరికి ఇస్తుంది? ఉన్నోడికి కొమ్ము కాస్తుందే, పేదోళ్ళ కోసం పనిచేస్తుంది? మాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. మాకు అక్కడ ఇచ్చినా ఏం లేదు. ఇంకా ఎక్కడైనా అక్కడ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో మీరు న్యాయంగా అన్ని కూడా కూలగొట్టేటప్పుడు పేర్లు రాసుకున్నారు. ఆ పేర్లు రాసేటప్పుడు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా 100 గజాలు అన్ననిచ్చి మరి ఎట్లాగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం అంటున్నారు అందరికి కూడా. ఆ
ఇందిరమ్మ ఇళ్లలోనైనా అందరికి కూడా మరి పేదవాళ్ళకే కదా ఇచ్చేది, అందరు పేదవాళ్ళే కదా. ఒకవేళ ఎవరన్నా ఒక్కళ్ళిద్దరు బలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని మినహాయించండి. అందరికి కూడా పేదవాళ్ళమే కాబట్టి ఒకవేళ ఊళ్ళల్లో చిన్న గుడిసె గుట్ట ఉండొచ్చు. గుడిసె గుట్ట ఉన్నంత మాత్రం వాడిని బొమ్మని 8 సంవత్సరాల నుంచి సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా ఇవాళ నేలమట్టమైనవి. అందుకని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము, మాకు 100 గజాల జాగా నన్ను ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి మమ్మల్ని కాపాడాలి. మరి ప్రజాపాలన అంటే ఇప్పటికైనా ప్రజాపాలన ఇది మేము కూలగొట్టినా కూడా ప్రజల్ని కాపాడమని మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాము. మీ కూడా పోయిందా ఇల్లు? అది కూడా పోయింది సార్. ఇగో సార్ సామాన్లు, ఇవన్నీ సామాన్లు మీరా? ఇన్ని సామాన్లు సార్, ఇన్ని సామాన్లు వేసుకుని మేము వెళ్ళిపోవాలి. సామాన్లు వేసిరా ఆడ ఉన్నాయా? ఇంకా లేవండి సామాన్లను. ఇల్లు మొత్ం కూలిపోయేసారు, రేకుల షెడ్ అన్ని వేసుకొని వచ్చినాం. వాళ్ళే లారీలు పెట్టారు, అన్ని తీసుకొచ్చి ఎడబడేశారు. 4 రోజుల నుంచి కొంచెం చేతనైన వరకు అన్నం పెట్టారు. దొరికే వాళ్ళకి దొరికింది, దొరికిన వాళ్ళకి దొరకలేదు. ఎట్లా గట్టి ఉంటున్నాం. మరి ఇప్పుడు ఇల్లు ఇస్తా అంటున్నారా? మరి అసలు ఏం చేస్తారు? కొంతమంది ఏమో మీ సామాన్లు వేసుకొని మీరు ఎక్కడ రెంట్కి పోండి, లేకపోతే మీ ఊర్లలో పోండి అంటున్నారు. మా ఊర్లలో అసలు ఊరన్న పేరే కానీ ఊర్లలో ఇల్లు లేవండి. ఊర్లలో ఇల్లు ఉంటే అసలు ఒకళ్ళు ఇస్తున్నారు, ఆడికి ఆశపడి అయితే రాంగా 4 సంపాదించుకొని 4 ఇట్లలో అయితే ఉండలేముగా మేము. ఏడైనా ఒక ఇల్లు చాలు మాకు ఒక గూడు కలిపితే చాలు. ఆడేదో ఆసరా కోసం అట్లా వాళ్ళ అందరి కోసం మేము పోయినాం. ఆడిచ్చారు, ఉన్న వరకు ఉన్నాం. ఒక 4 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా ఉన్నంత వరకు. ఇప్పుడు అంతా అర్ధాంతరంగా తీసేశారు. మాకు ఒక ఇల్లు మాత్రం గ్యారెంటీ కావాలి. నాకు 2 ఆడపిల్లలు సార్. పెళ్లి లేదు, చదువుతున్నారు వాళ్ళు. చిన్న ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సార్. ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి వాళ్ళు. వాళ్ళని చూడటానికి కూడా పోవటానికి లేదు సార్. మాకు పెన్నులు తెమ్మన్నారు, మేము పెన్నులు కూడా ఇచ్చుకొని రాకుండా పోయింది సార్. మేము పిల్లగాళ్ళకి మమ్మల్ని ఇంత గోసపుచ్చుతున్నారు సార్. మాకు ఇల్లు వాకిలు లేకోకుండా మమ్మల్ని రోడ్డు వేశారు. మేము వెళ్ళిపోవాలి సార్. ఇప్పుడు 2 రోజులైతే పిల్లగాళ్ళు వస్తారు. వాళ్ళకి అక్కడ బాత్రూమ్లకి కరెంట్ ఇబ్బంది అయినా మేము అట్లే ఉంటున్నాం సార్. వాళ్ళని పెట్టుకొని ఆడపిల్లలు వేసుకొని ఉంటున్నా కూడా మమ్మల్ని కనికరం లేకుండా ఇట్లా అన్నిటికీ ఇబ్బంది పెట్టారు సార్. మాకేదో ఒక దారి చేసిన దానికి మేము ఈ ప్లేస్ నుంచి కదలము. అంతకైతే మేము ఏదో డైరాలు వేసుకొని ఏదైనా పట్టాలు కొనుక్కొచ్చుకొని వేసుకుంటాం, కానీ ఇక్కడ నుంచి అయితే మేము కదలము. మాకేదో ఒక ఇల్లు ఇచ్చిన దానికైతే మేమైతే కదిలేదు. మమ్మల్ని మెల్లబట్టి నెడతారా, లేదంటే మమ్మల్ని ఇక్కడ గోధు తీసి ఇక్కడ బాధ పెట్టండి, అంతేగాని మేమైతే ఇక్కడ నుంచి పోము. ఏ పోలీసు వాళ్ళు వస్తారో, ఏ లాయర్లు వస్తారో, ఏ కోర్టులు వస్తారో, ఏ జడ్జిలు వస్తారో, ఎవరు వస్తారో మాకు తెలీదు. మేమైతే కదిలేదే లేదు. మా పిల్లగారికి ఏదో ఒక అండ. మాకు ఇల్లు లేదు ఇన్నాళ్ళ నుంచి. ఇప్పుడు మా పిల్లగాళ్ళు పెద్దలు అవుతున్నారు, వాళ్ళకు కూడా ఇల్లు లేకోకుండా మేము విడిపోవాలండి. మాకు ఇల్లు వస్తేనే తప్ప మేము ఎక్కడి నుంచి కదిలేదు లేదు. మమ్మల్ని ఈ మనసులో పెట్టుకొని ఒకరి పేర్లు వచ్చిందని ఒకరు గోడ పడుతున్నారు, ఇంకొకరి పేరు రాదని వాళ్ళు ఏడుతున్నారు. ఈ తలకాయ నొప్పులు మాకు ఇవన్నీ వద్దండి. మాకు చేతనైన వరకు మేము రేకుల షెడ్ వేసుకున్నాం. అల్లో లేకోకుండా చేశారు కాబట్టి మాకు ఇల్లు ఇస్తేనే మేము కదులుతాం ఇక్కడ నుంచి, లేకపోతే లేదు. మమ్మల్ని ఏదైనా చేయాలని చూస్తే మాత్రం మేము అసలు ఊకోమండి. ఇంతవరకు అయితే మేము అనుకుంటున్నాం ఇదే. నా పేరు నరసింహచారి. మా ఖమ్మంలో గత 15 సంవత్సరాల నుంచి కిరాయికి ఉంటున్నా. 7 సంవత్సరాలు కిరాయికి ఉన్న తర్వాత ఆ భూదాన భూమి ఉంది, మీరు అక్కడ రాండి అని కమిటీ వారు పిలిస్తే నేను అక్కడికి వెళ్ళా. సరే మరి భూమి వస్తుంది అని చెప్పేసి నేను వెళ్తే 7 సంవత్సరాలు అక్కడ నివసించా. ఆడ 10 సంవత్సరాలు ఆడ స్థాపితమైంది గ్రామం. నేను 7 సంవత్సరాల నుంచి గత 7 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నా. అయితే 7 సంవత్సరాలు ఉన్న తర్వాత హఠాత్తుగా మాకు ఏ నోటీసులు లేకుండా ఉన్నీళ్ళు దౌర్జన్యంగా పడేశారు అప్పటికప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి. అయితే ఇప్పుడు మీ ఎక్కడ నీళ్ళు లేకుండా ఇక్కడ అంబేద్కర్ భవన్లో పోండి అని చెప్పేసి వాళ్ళే మమ్మల్ని తరలించారు. అయితే ఇప్పుడు మేము ఇంకా 3 రోజులు అయింది, ఇప్పుడు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఏదో కాగితాలు అయినా రాసుకొని ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ అడుగుతున్నారు. వాటిలో కూడా గందరగోళం జరుగుతుంది. మా పరిస్థితి ఏందో మాకు అయోమయంగా ఉంది. దయచేసి ప్రభుత్వం మా అక్కడ కూలగొట్టిన ఇళ్ల గురించి మాకు ఏడన్నా ఒకటే గూడు కల్పించాలని ఆ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఆ రోజు ఏం జరిగింది అసలు? మీ ఇంట్లో మొత్తం తీసుకుపోయే దాకా ఆగిరా, మధ్య కూల్చేసిరా? మధ్యలోనే కూల్చేశారు పూర్తిగా. మమ్మల్ని దౌర్జన్యంగా మీరు లేండి అని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళని తీసుకొచ్చి ఉన్న సొమ్మాలు కూడా బయట వేసి మమ్మల్ని ఫోటోలు తీసి బయటికి పంపించి ఒక్క రోజులోనే కాల్ చేశారు. 10 సంవత్సరాల పోరాటం ఒక్క రోజులతోటి మేము ఆగమైపోయినాం. పెద్దలే కానీ ఒక్క రోజు కూడా మాకు ఏమీ చెప్పకుండా ఇది చేశారు సార్. నోటీసులు కూడా రాలేదు సార్. 3 గదులు పెట్టి కట్టుకున్న అప్ప తెచ్చుకున్నా. నాకు ఏడా ఆధారు లేదు. నా పిల్లలు 2 పిల్లలు వెంకటాపాలెంలో స్కూల్కి పోయేది. ఏడు నుంచి ఖాళీ చెప్పిస్తే ఇంకొక విషయం ఏంటంటే మేము ఎప్పుడైతే ఇల్లు కట్టుకున్నామో అదే ప్లేస్ లో చీర కట్టుకొని ఉంటాం. నా పిల్లల స్కూల్ పోతుంది. ఇంకా 2 రోజులు పోతే పిల్లలకి ఎగ్జామ్. ఇక్కడ నుంచి పంపిస్తే 30 కిలోమీటర్లు పంపిస్తాను అంటున్నారు. అంత దూరం నుంచి మేము వచ్చి పిల్లల్ని ఎప్పుడు చదివించుకోవాలి సార్? అదేదో ఇప్పుడు మేము మమ్మల్ని
పోలీసు వాళ్ళు చికా చేయొద్దు. ఎప్పుడైతే మేము ఇల్లు కట్టుకున్నామో అదే స్థలంలో చీర కట్టుకుని ఉంటాం. ఆడుండే ఈ 15 రోజులు మాకు గడువు పెట్టారు. మేము మేము వండుకునే బొచ్చల వరకు కూడా తీసుకుపోయి తడవనే నాశనం, కానీ ఇంతకన్నా ఏం దరిద్రం రాదు సార్ మాకు. ఆడే ఉంటాం. మమ్మల్ని మాత్రం ఏం చేయొద్దు. పోలీసు వాళ్ళని మేము ఏమనం, వాళ్ళు మమ్మల్ని ఏమనొద్దు. మేము పోయి ఆడే ఉంటాం. మా పిల్లల స్కూల్కి అయితే ఆడి నుంచే పంపించుకోవాలి. మాకు ఎటు ఆధారం లేదు. ఇప్పటికి 4 రోజులు అయింది స్కూల్కి పోక. అది మరి ఏం చేయమంటారు సార్? ఎటు పోమంటారు? 30 కిలోమీటర్ల నుంచి రావాలంటే మళ్ళీ వెంకటాపాలమే రావాలి మేము పిల్లల స్కూల్కి. మరి మాకు ఎటు ఆధారం లేదు. మాకు ఏడా స్థలం లేదు. ఆధార్ కార్డు రేషన్ కార్డు కొట్టినా కూడా మేము కిరాయిలు కొండమనే ఉంటుంది, కానీ ఎక్కడా ఏమీ సెంటు లేదు. అవసరమైతే నెట్లో కొట్టుకొని చూసుకోండి, ఎక్కడైనా కొట్టండి. ఏడ కొట్టుకున్నా కూడా ఏమిటికి ఏమీ లేదు. అన్యాయం అయిపోయి కూర్చున్నాం. సామాన్ తీసుకున్న పిల్లల బుక్కులు కూడా తినేయలేదు. పరుపులు పోయినాయి. డబుల్ కట్ మంచం విరిగిపోయింది. అసలు తీసుకున్న ఒక ఆయన అంట కదమ్మా, ఏంది ఎంతసేపు ఇస్తారమ్మా మీకు టైం అని అడిగిండు ఒక ఆయన. అసలు ఎవరు సామాన్ ఎందులో వేసింది కూడా తెలియకుండా ఇది చేశారు. మరి ఏం చేయమంటాం? ఇప్పుడు వండుకోవటానికి 2 గ్యాస్ బండ్లు ఉంటే ఒకటి ఉంది, ఒకటి పోయింది. ఆ ఒక్కడు కూడా లేదు. ఇప్పుడు ఆ ఒక్కడు కూడా లేదు. మేము ఆ చెట్టు కిందకే పోయి ఉంటాం, మా స్థలం కాడికే పోయి ఉంటాం. మమ్మల్ని మాత్రం ప్రభుత్వం మాత్రం ఏం చికా చేయదు. 15 రోజులు గడువు పెట్టారుగా. ఆ 15 రోజులు పోయి ఈ రాళ్ళ రప్పలలో ఉండే బదులు అదే మేలుగా. మేము ఇన్ని రోజులు బతికిందా ఆడేగా. ఇన్ని రోజులు 7 నెలలతో కరెంటే లేదు సార్ మాకు. మరి కరెంట్ లేని కాడ మేము ఇన్ని రోజులు బతికిన వాళ్ళం. ఈ 4 రోజులు 15 రోజులు మేము బతకలేము ఆడ సార్. మేము ఆడికే పోయి ఉంటాం. అది మాకు కావాలి. మాకు అన్యాయం అయితే జరగొద్దు. అందరూ కిరణ్ కుమార్ ఏం చదువుతున్నావు? 4th క్లాస్. ఏమైంది మీకు వెలుగుమట్ల కాలనీకి? పొద్దున్నే 4 గంటలకు అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇల్లులు కూల్పేశారు చెప్పకుండా అసలు. అయితే బుక్స్ కూడా దాంట్లోనే అయిపోయాలి. అయితే ఇక్కడికి వచ్చి ఉంటే మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు రోడ్డు మీద అయినా ఉండండి. ఇక్కడికి వచ్చి ఉంటే మీరు ఇక్కడ ఉండొద్దు, రోడ్డు మీద అయినా ఉండండి, కానీ ఇక్కడ ఉండొద్దు అసలు అంటారు. ఇప్పుడు స్కూల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఉన్నాయా? ఏమో తెలీదు. ఎప్పుడు ఎగ్జామ్స్ డేట్ ఇచ్చిరా? కానీ స్కూల్ పోక 4 రోజులు అవుతుంది. అసలు చదువు లేదు, ఏం లేదు. ఇక్కడే ఉంటానా, ఉప్మా అక్కడ పెడతారు, మేము తిని వెళ్తున్నాం అంతే. ఈ ఎండలనే ఉంటుర్రా? రోజు ఎండల్ని ఆడుకుంటుర్రా? ఏం లేదు, ఇల్లు ఏం లేదు, స్కూల్ ఏం లేదు. స్నానాలు చేస్తుర్రా? మూత్రం పోతుర్రా? మూత్రము 2 పోతలే. బాత్రూమ్ వాటర్ చెట్లలోకి ఉన్నాయి. చెట్లలో పోతున్నారా? మరి స్కూల్ టీచర్ ఫోన్ చేయట్లేదా? ఎందుకు వస్తలేరని? ఏమో వాళ్ళు చేయట్లేదు. మీ నాన్న ఏం చేస్తాడు? మా నాన్న మిర్చి మార్కెట్లోకి వెళ్తాడు. మిర్చి మార్కెట్కి వెళ్తాడా? మీ మమ్మీ? మా మమ్మీ ఇంటికాడే చల్లగా ఉంటుంది. ఏమైంది అనుకుంటావు ఫ్యూచర్లో, భవిష్యత్తులో? ఇల్లు రావాలి, మంచిగా ఉంటావు. ఇల్లు రావాలి, మంచిగా చదువుకుంటావా? ఇల్లు వస్తే ఏమవుతావు ఫ్యూచర్లో? నీ ప్లాన్స్ ఏంది? ఆర్మీలోకి పోతావా? ఆర్మీలోకి పోయి జవాన్ అవుతావా? దేశాన్ని కాపాడుతావా? ఇల్లు ఇస్తే దేశాన్ని కాపాడుతావా? ఏం చేస్తావు? మంచిగా చదువుకొని ఆర్మీ అవుతావు. ఆర్మీ అయ్యి మంచిగా అందరికి దేశాన్ని కాపాడి మంచిగా చేస్తావు. నీ పేరేం పేరు? నా పేరు భరత్ కన్నా. ఏం చదువుతున్నావు? 5th క్లాస్. 5th క్లాస్. ఏం జరిగింది ఆ రోజు చెప్పు ఒకసారి. ఆ రోజు 4ంటికే వచ్చారు. జేసీబీస్ 30 వచ్చాయి. 6 ఫైర్ ట్రక్స్ వచ్చాయి. జేసీబీస్ ఏమో మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా మొత్తం కూల్చేసాయి. ఇల్లులు కూల్చేస్తే మా బుక్స్ అవన్నీ దాంట్లో పడిపోయి తుక్కు అయిపోయినాయి. ఇప్పుడు మాకు ఉండడానికి ప్లేస్ లేదు. మరి మమ్మల్ని ఇక్కడ ఉండొద్దు అంటుర్రు, ఎక్కడికో పోవాలంటుర్రు. మరి ఇక్కడ ఉండొద్దు, మీరు రోడ్డు మీదకి వెళ్ళిపోండి, అసలు ఇక్కడ ఉండొద్దు మీరు అసలు ఇక్కడ ఉంటే మేము కేసు పెడతాం, రాజకీయ నాయకులు అంటుర్రు. ఇట్లా ఎవరు? తుమ్మల పొంగులేటి అంటున్నారు అట్లా. తుమ్మల తెలుసా నీకు? తెలుసా? పొంగులేటి తెలుసా? ఎట్లా తెలుసు? వాళ్ళు ఇప్పుడు ఓట్లు వేసేటప్పుడు ఉంటారు కదా సార్, అప్పుడు వచ్చారు. అప్పుడు నాకు తెలిసింది. అప్పుడు తెలిసిందా? ఓకే. ఏ స్కూల్ చదువుతున్నావు నువ్వు? నేను ఖమ్మంలో శ్రీజేఎస్ లోకల్ స్కూల్. చదువుతున్నావా? ఎప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి? అయిపోయినాయా? ఏమో నాకు తెలియదు. గత 2 ఇయర్స్ నుంచి పోట్లేదు స్కూల్కి. ఎందుకు? 2 months నుంచి పోట్లేదా? ఎందుకు పోట్లే? ఎందుకంటే షిఫ్ట్ అయినాం అనమాట ఇక్కడ నుంచి.
అందుకే వెళ్ళట్లేదు. ఇక్కడేమో మాకు ఎమ్మటే ఫోన్ వచ్చింది, ఇక్కడ ఇల్లులు కూల్చేస్తున్నారని రాగానే ఎమ్మటే ట్రైన్ ఎక్కి వచ్చేసినాం నైటే ఓకే అట్లా. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం కోరుతున్నారు? రేవంత్ రెడ్డి తెలుసా నీకు? ఏమంటా ఒకసారి ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? ఇప్పుడు వాళ్ళకే న్యాయం చేయాలి, ఇప్పుడు వాళ్ళే న్యాయం చేయాలి. మాకు న్యాయం చేయకుంటే మేము ఇక్కడ నుంచి అస్సలకే కదలం, ఒక్క అడుగు కూడా ముందుకేయం అంతే. మాకంటూ ఇల్లు కూడా కావాలి. ఓకే, నీ పేరేం పేరమ్మా? యశ్వంతిక. ఏం క్లాస్ నువ్వు? సెకండ్ క్లాస్. ఆ రోజు ఏం జరిగింది చెప్తావా? ఏం జరిగింది ఆ రోజు? 4ంటికే చెప్పకుండానే ఇల్లు కూలిపోయారు. ఇల్లు కూల్చేసిరా? బుక్స్ తుక్కు బుక్స్ మొత్తం ఇప్పుడు నీ బుక్స్ ఏం లేవా? చదువుకోవడానికి ఏం లేవా? టీచర్ ఏం ఫోన్ చేస్తలేదా? మరి స్కూల్ వాళ్ళు చేస్తలేరు. స్కూల్ వాళ్ళు ఫోన్ చేస్తారు కదా స్కూల్ రావట్లేదని? చేయలేదు. రేవంత్ రెడ్డి ఏం అడుగుతున్నావు? రేవంత్ రెడ్డి తెలుసా ఎవరైనా? ముఖ్యమంత్రి? చెప్పు. దేశం కాపాడని అంటారు అంతే. మీకు ఇల్లు కావాలా? ఇల్లు ఇస్తే మంచి చదువుకుంటావా? ఇల్లు ఇస్తే మంచి చదువుకుంటావా? ఫస్ట్ క్లాస్ వస్తావా? ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటావా? నీ పేరు ఏం పేరా? విజయ్ బాబు. చెప్పి ఏం చదువుతున్నావు? చెప్పరా. నర్సరీ చదువుతున్నావు. ఏం జరిగింది ఆ రోజు చెప్పు. ఇప్పుడు మాట్లాడు బాగా. ఇల్లు కావాలా నీకు? ఇల్లు ఇస్తే చదువుకుంటావా? మంచి చదువుకుంటావా? ఫస్ట్ క్లాస్ వస్తావా? ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటావా? ఇది పరిస్థితి మిత్రులారా. చాలా ఘోరమైన పరిస్థితి కనబడతా ఉంది. పిల్లలు కూడా ఎంత నిజాయితీగా చెప్తున్నారు వాళ్ళు. చూడండి ఒకసారి. తమకు ఇల్లు లేవు, ఇల్లు ఇవ్వండి, ఇల్లు ఇస్తే మేము చదువుకుంటాం, నేను ఆర్మీలో చేరి దేశాన్ని కాపాడుతా, నాకు ఇల్లు ఇస్తే చదువుకొని ఆర్మీలో చేరి దేశాన్ని కాపాడుతా అని చెప్పేసి కూడా చాలా ఆవేదనతో పిల్లలు కూడా చెప్తున్నారు. సో ఇప్పటికైనా కానీ ఈ కర్కోటకమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి రాజకీయ నాయకత్వం అంతా కూడా దయచేసి వీళ్ళ యొక్క బాధలు చూసైనా సరే, కనీసం కనికరించైనా సరే, వీళ్ళకి ఏవైతే ఎక్కడైతే కూలగొట్టిరో అక్కడ ఇచ్చి వీళ్ళ బతుకులను కూడా రోడ్ల పాలు చేసినటువంటి బతుకులను కూడా దయచేసి కాపాడాలని చెప్పేసి కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ లేకపోతే తుమ్మలను కానీ పొంగులెడ్డి కానీ కోరుతా ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితి ఎవరికి కూడా రాకూడదు దయచేసి. ఇంత దారుణంగా రోడ్లపైన వీళ్ళ బతుకులు గత 4 రోజులుగా తిండి లేక, తికాన లేక, చిన్న పిల్లలు స్కూల్కి పోలేక, ఈ కూలికి పోలేక చాలామంది కూడా 600-700 కుటుంబాలన్నీ కూడా ఇట్లా రోడ్లపైన వాళ్ళ సామాన్లను పెట్టుకుని పోతూ ఉంటారు. నిజంగా ఇది ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎక్కడైతే ఇప్పటికైతే నేను చూడలేదు. సో ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి వీళ్ళ పరిస్థితి చూసైనా సరే మీరు చెల్లించాలని చెప్పేసి కూడా ఈరోజు కోరుతాను. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.